Good morning, everybody. This is Uppara Srinivaslu. Welcome to our YouTube channel, Sri Krishna Veni. In this video, I am going to solving the maths problems of School Estate Maths paper held on 12th June 2025 మార్నింగ్ సెషన్. ఈ వీడియోలో మనము ఏపీ స్టేట్ గవర్నమెంట్ 12th జూన్ 2025 మార్నింగ్ సెషన్ నందు నిర్వహించబడిన స్కూల్ ఎస్టేట్ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుందాము. ఫస్ట్ ప్రాబ్లమ్ని మనం అబ్జర్వ్ చేసామంటే ఏ కార్ ట్రావెల్స్ 440 కిలోమీటర్స్ ఇన్ 5.5 అవర్స్. ద టైమ్ రిక్వైర్డ్ కవర్ 30 కిలోమీటర్స్ విత్ ది సేమ్ స్పీడ్ ఇన్ మినిట్స్ అన్నది. మరి తెలుగులో చూస్తే ఒక కారు 5.5 గంటలలో 440 కిలోమీటర్ దూరం ప్రయాణించగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్ దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయం నిమిషాలలో అన్నాడు. మనకేమి ఇచ్చాడంటే ఇక్కడ మనకు డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే డిస్టెన్స్ ఇచ్చి టైం ఫైండ్ అవుట్ చేయమని చెప్పంటున్నాడు. మరి దీనికి ఫార్ములా ఏమీ అవసరం లేదు. మనం జస్ట్ మనం ప్రతి దానికి ఏం చేయొచ్చు అంటే కంపారిజన్ మెథడ్ అనమాట. దాన్ని యూజ్ చేశారనుకో ప్రతి చాప్టర్లో కూడా వితౌట్ ఫార్ములా అంటే సూత్రాల అవసరం లేకున్నట్టుగా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. మరి ఏ విధంగా అంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే 5.5 గంటల్లో 440 కిలోమీటర్స్ ప్రయాణం చేశాడట. అంటే అర్థం ఏమనుకంటే 440 కిలోమీటర్స్కు మనకు 5.5 అవర్స్ అని చెప్పని అర్థం. 5.5 మీన్స్ 2 5 10, 10 + 1 ఎంత 11/2 అవర్స్ అని చెప్పని అర్థం. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నానంటే 30 కిలోమీటర్స్కి హౌ మెనీ మినిట్స్, నాట్ అవర్స్ అంటే దీన్ని అవర్స్లో ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ తర్వాత మనం మినిట్స్లోకి కన్వర్షన్ చేసుకోవాలి. మరి ఏ విధంగా అంటే సేమ్ కంపారిజన్ మెథడ్, కిందది బై పైది. ఏ విధంగా 30/440 ఇంటూ 5.5 మీన్స్ 11/2. ఇది అవర్స్లో వస్తుంది మనకు. ఇప్పుడు దీనికి మినిట్స్లోకి మార్చాలంటే మనకు అర్థమేమి 1 అవర్ ఈక్వల్స్ టు 60 మినిట్స్ కదా. కాబట్టి ఏం చేస్తానంటే దీన్ని ఇంటూ 60 చేసుకుంటాను అనమాట. ఈజీగా అవుతుంది మనకు. అప్పుడు 0 0 క్యాన్సల్, 11 1 11, 4 4 1 4 1 4 4 5 20. నెక్స్ట్ ఏమొచ్చింది మనకు 3/2 ఇంటూ 15, లేకపోతే 15 3 ఎంత 45/2. 45/2 మీన్స్ 22.5 మినిట్స్ అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ 15% ఆఫ్ 150 ప్లస్ x% ఆఫ్ 250 ఈజ్ ఈక్వల్ టు 42.5% ఆఫ్ 200 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎలా ఇచ్చాడంటే 150లో 15% ప్లస్ 250లో x% ఈజ్ ఈక్వల్ టు 200లో 42.5% అయితే ఎక్స్ విలువ అన్నాడు. ఈ విధంగా మొత్తం ఇచ్చేసి వాడు ఎక్స్ విలువ అన్నాడు. అంటే ఎలా చేస్తాం మనం ఇప్పుడు 150 కదా, అలానే 150 వేసుకుంటాం. తర్వాత లో అంటే అర్థం ఏమంటే మనకు ఇంటూ అని చెప్పని అర్థం. 15% మీన్స్ 15/100 ప్లస్ 250 అలానే వేస్తా. లో అంటే ఇంటూ అని అర్థం. మనకు x% మీన్స్ x/100 ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ ఏమొస్తుంది 42.5% అంటే 42.5/100 అనమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెండింటిలో కామన్గా /100 చేయొచ్చు. ఇక్కడ /100 ఉంది కాబట్టి రేట్ క్యాన్సిల్ చేసేయచ్చు. చూద్దాం మళ్ళీ 1/100 ఇస్తాను నేను కామను. ఏమొస్తుంది 150 ఇంటూ 15 ప్లస్ 250 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 42.5 పెట్టుకొని మనం 1/100 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఈ 100 క్యాన్సిల్ చేసినామంటే అయిపోయింది. తర్వాత ఏం చేయొచ్చు అంటే 15 ఇంటూ 15 ఎంత 22, తర్వాత 50 ప్లస్ 250 ఎక్స్ రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ మనకు 200 ఇంటూ 42.5 అన్నాడు కదా. ఇక్కడ 0.1 తర్వాత ఉంది కాబట్టి ఒక 0 క్యాన్సిల్ చేసుకుంటా. క్యాన్సిల్ చేసుకొని నేను ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తాను. 2 5 10, 2 2 4 1 5, 2 4 8, తర్వాత మళ్ళీ ఒక 0 యాడ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయొచ్చు 250x ఈజ్ ఈక్వల్ టు 8500 మైనస్ 2250. 250x ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత 850లో మనకు 225 లెస్ అయితే ఎంత వస్తుంది అంటే 625 వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 6250/250. 0 0 క్యాన్సిల్ చేయొచ్చు. 25 1 25 25 సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 25 అనమాట. మరి ఎన్నో ఆప్షన్ మనకంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. థర్డ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ద అమౌంట్ దట్ ఈజ్ టు బి
రీపేడ్ ఆన్ లోన్ ఆఫ్ 12,000 రూపీస్ ఫర్ 1.5 years at 10% పర్ యానం కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఈజ్ ఇన్ రూపీస్ అన్నాడు. ఏ విధంగా ఇచ్చాడంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టెడు పద్ధతిలో 12,000 రూపాయల అప్పుపై సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 1.5 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం అన్నాడు. ఇక్కడ చక్రవడ్డీ అడగలే. హియర్ నాట్ మెన్షన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓన్లీ వాన్స్ అమౌంట్. మరి ఏ విధంగా చేయొచ్చు మనం ఇక్కడ అంటే, మరి ఇంకొకటి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. అంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కడుతున్నాడట. మరి ఎన్ని సంవత్సరాల కంటే టైం అది మనకి ఇచ్చినది అక్కడ అంటే 1.5 years అని చెప్పాను. అంటే 1.5 yearకి ఎన్ని 6 months ఉంటాయి మనకి? 3 months ఉంటాయి అనమాట. మరి దీన్ని కూడా ఇంకా సెకండ్లో చెప్తాం. మరి వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉందంటే సంవత్సరానికి 10% అన్నాడు. సంవత్సరానికి ఇంట్రెస్ట్ 10% అని ఇచ్చినాడు. కానీ లెక్క కట్టేది మాత్రం 6 monthsకి ఒకసారి అన్నాడు. మరి 1 yearకి 10% ఇంట్రెస్ట్ అయితే 6 monthsకి అంటే అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది మనకు? 5% అవుతుంది. నేను షార్ట్కట్లో చేస్తాను, నేను ఫార్ములా లేకున్నట్టుగా. ఏ విధంగా అంటే 5% మీన్స్ 5/100. ఇట్ మీన్స్ 5 1 జా 5 20 జా 1/20. అంటే అర్థం ఏమంటే మనకి ఇప్పుడు 1/20 20 రూపాయలకి ఎంత ఇంట్రెస్ట్? 1 రూపీ అని చెప్పని అర్థం. ఇప్పుడు షార్ట్కట్లో ఏం చేస్తానంటే పి తర్వాత ఐ ఆ తర్వాత ఏ టోటల్ వేసుకుంటాం అనమాట. ఎలా అంటే మనకు ఇది తీసుకుందాం. మనం 20 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్ అన్నప్పుడు అమౌంట్ ఏమవుతుంది టోటల్ వచ్చేసి మనకంటే 20 + 1 ఎంత? 21. ఇది 6 monthsకి. అలా ఎన్ని 6 months ఉన్నాయి మనకు? 1.5 year టైం ఇచ్చినాడు మనకు. 1.5 year అంటే 3 6 months ఉంటాయి కాబట్టి దీన్ని ఏం చేస్తా అంటే 3 times వేస్తా. 21 మళ్ళీ 21 నెక్స్ట్ మళ్ళీ 21 21 అనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఈ 320స్ని మల్టిప్లికేషన్ చేసినామంటే ఎంత వస్తుంది? 8,000 వస్తుంది. నెక్స్ట్ ఈ 21ని 3 times చేసినామంటే 9261 వస్తుంది. ఓకే. అంటే అర్థమే మనకు 8,000 రూపీస్కి 9261 అమౌంట్ అయ్యింది. కానీ అకార్డింగ్ టు ప్రాబ్లం మనకి ఎంత అంటే 12,000 రూపీస్ ఇచ్చాడు. మరి 12,000 రూపీస్కి ఏ విధంగా అవుతుంది? నేను అన్ని ప్రాబ్లమ్స్ ఏం చేస్తున్నా ఈ కంపారిజన్ మెథడ్లోనే చేస్తున్నాను. మీరు ఇది నేర్చుకున్నారనుకోండి చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. 8,000 రూపీస్కి 9261 అమౌంట్ అయితే 12,000 రూపీస్కి ఎంత అవుతుంది? అది కూడా మీరు ఆలోచించిన సంవత్సరంలో డైరెక్ట్గా కిందది వైపు అయితే వేయచ్చు అనమాట. ఏమవుతుంది అప్పుడు? A = 12,000/8,000 × 9261 అనమాట. సో 3 zeros క్యాన్సల్, 4 2 జా 4 3 జా అంటే 3/2. సింప్లిఫై చేసుకునే విధానం చూడండి. 3/2 మీన్స్ 1.5 × 9261. మరి 15తో మనము 9261 మల్టిప్లై చేసినామంటే 15 1 జా 15 15 6 జా 90 91 అవుతుంది. నెక్స్ట్ 15 2 జా 30 39 15 9 జా 135 138. ఇక్కడ 1 తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఏం చేస్తా ఇక్కడ 1 తర్వాత పాయింట్ పెడతా. ఎంత వచ్చింది? 13,891.5 రూపీస్ అని చెప్పని అర్థం అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 4th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఏ మ్యాన్ బాట్ ఏ టాయ్ ఫర్ 8,000 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8%. హీ బాట్ అనదర్ టాయ్ ఫర్ 10,000 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ 10% లాస్. ఆన్ ది హోల్ హీ గాట్ అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఒక ఆట వస్తువుని 8,000 రూపాయలకు కొని 8% లాభానికి అమ్మెను. అతడు మరొక ఆట వస్తువుని 10,000 రూపీస్ కొని 10% నష్టానికి అమ్మెను. మొత్తం మీద అతనికి లాభమా నష్టమా అని చెప్పని కింద పర్సెంటేజ్ ఆప్షన్స్ కూడా ఇష్టం అనమాట. అంటే ఇక్కడ మనకు ఏం చేశానంటే ఫస్ట్ ఒక దాన్ని కొన్నాడు, దాన్ని కొంత లాభానికి అమ్మాడు అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకో దాన్ని కొన్నాడు, మళ్ళీ ఏం చేశాడు నష్టానికి అమ్మాడు. ఇప్పుడు ఓవరాల్ పైన అతనికి లాభమా నష్టమా అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే. మరి ఏదైనా చేస్తామంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక లాజిక్ ఉందనమాట. ఏమంటే లాజిక్ వచ్చేసి సిపిని మనం ఏం చేస్తామంటే 100%కి ఈక్వల్ చేసుకోవాలి. సిపిని 100% ఈక్వల్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, పర్సెంటేజ్ ప్రాఫిట్ ఉందనుకోండి, ఎస్పీ వచ్చేసి పర్సెంటేజ్ ప్రాఫిట్ ఉందనుకోండి. అప్పుడు ఎస్పీని ఏం చేస్తామంటే ఈ 100%కి ప్లస్ చేయాలన్నమాట ఎస్పీ. నెక్స్ట్ అదే పర్సెంటేజ్ లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎస్పీని ఏం చేస్తానంటే 100కి మైనస్ చేస్తాను అనమాట. ఇది బాగా ఐడియా పెట్టినాం అనుకోండి. ఈ టాపిక్ని మొత్తం అంతా కూడా అంటే ఈ చాప్టర్ అంతా కూడా వితౌట్ ఫార్ములా మెథడ్లో చేసుకొని వెళ్ళొచ్చు మనం. జస్ట్ సిపిని 100%కి ఈక్వల్ చేసుకోవాలి. తర్వాత మనకి పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తే ఎస్పీని ఏం చేయాలంటే
100%కి ప్లస్ చేయాలన్నమాట. అదే పర్సంటేజ్ లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎస్పీని ఏం చేయాలంటే 100లో నుంచి 100%లో నుంచి మైనస్ చేయాలన్నమాట. ఇది ఒక్క లాజిక్ నాబెట్టుకుంటే ఈజీ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ మనకి ఏం చేశాడంటే ఒక ఆటో వస్తువుని వాడు 8,000 రూపాయలకి కొనాడంట. అంటే అర్థమేమి 100%కి 8,000 రూపీస్ అని చెప్పని అర్థం అనమాట. తర్వాత ఏమైందంటే దాన్నే 8% లాభానికి అన్నాడు. 8% లాభానికి అంటే అర్థమేమి 100 + 8 అనమాట. ఎంత 108%కి ఎంత అని చెప్పని అర్థం అనమాట. ఇదే సేమ్ కంపారిజన్ మెథడ్. ఇంకా ప్రతి చాప్టర్లో ఇలానే వేసుకొని వెళ్ళొచ్చు. చాలా ఈజీ చేసినామనుకోండి, ఇట్లా మనకు వితౌట్ ఫార్ములా మెథడ్లో అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఏం చేస్తా అప్పుడు SP1 అనుకుంటా, దీన్ని 108/100 × 8,000 వేస్తాం అనమాట. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 8 8 జా 64, 8 1 జా 8 0. ఎంత SP1 వచ్చేసి 8640. అంటే 8,000 కొన్నాడు, 8,640కి అమ్మినాడు అనమాట. నెక్స్ట్ సెకండ్ టాయ్ తీసుకుంటే మనకు సెకండ్ టాయ్స్ తీసుకుంటే 100%. అంటే ఎంత కొన్నాడు అతను 10,000 రూపీస్కి కొన్నాడంట. 10,000 రూపీస్కి కొని నెక్స్ట్ ఏం చేశాడంటే 10% నష్టానికి అమ్మినాడు అనమాట. ఓకే, ఏమి 10% నష్టానికంటే 100 - 10 ఎంత వస్తుంది 90% అనమాట. 90%కి ఎంత అప్పుడు ఏమవుతుంది 90/100. SP2 90/100 × 10,000. ఓకే, 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేస్తే SP2 ఈజ్ 9,000 రూపీస్ అనమాట. ఇప్పుడు టోటల్గా మనకు ఫస్ట్ CP తీసుకున్నానంటే టోటల్ పైన CP తీసుకున్నానంటే ఫస్ట్ CP 8,000 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎంత ఉంది 10,000 ఉంది. 10,000 + 8,000 ఎంత వస్తుంది 18,000 వస్తుంది. తర్వాత SP తీసుకున్నానంటే రెండింటి పైన ఫస్ట్ SP1 ఎంత వచ్చింది 8,640 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ 9,000 వచ్చింది. అంటే ఏమొస్తుంది 9 8 ఎంత 17,640 వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు SP ఈజ్ లెస్ దాన్ వెన్ వీ కంపేర్ టు CP అనమాట. SP వచ్చేసి CP కంటే తక్కువగా ఉంది. అమ్మిన వాళ్ళు వచ్చేసి కొన్న వేల కంటే తక్కువగా ఉంది. కాబట్టి ఏమొస్తుంది మనకంటే లాస్ వస్తుంది అనమాట. మరి ఎంత లాస్ వచ్చిందంటే 10లో 4 పోతే 6, 9లో 6 పోతే 3 ఎంత 360 రూపీస్ లాస్ వచ్చింది. దీన్నే వాడు ఏమన్నానంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేయమన్నాడు. పర్సంటేజ్ లాస్ అనమాట. మరి ఏదైనా చేస్తాం అప్పుడు 360/18,000 × 100 వేసుకోవచ్చు అనమాట. ఎంత 2 zeros కి 2 zeros క్యాన్సల్, 1 0 1 0 క్యాన్సల్, 8 1 జా 8 2 జా. అంటే ఓవరాల్ పైన అతనికి ఏమైందంటే 2% లాస్ వచ్చిందనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూస్తే ఒక టేబుల్ ప్రకటన వేల 12,800 రూపాయలు. దుకాణదారుడు 20% రుసుము ఇచ్చాడు. ఈ 20% రుసుము ఇవ్వగా వచ్చిన అమ్మకం ధరపై బేరం అడుగగా మరికొంత రుసుము ఇచ్చి 8,704 రూపాయలకు అమ్మాను. దుకాణదారుడు రెండవసారి ఇచ్చిన రుసుము శాతం అన్నాడు. అంటే ఫస్ట్ ఏం చేశాడంటే మనకి వాడు ఇచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి 12,800 రూపాయలు. అది మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ పైన ఏం చేశాడంటే 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంత అమ్మినాడు 80%కి అమ్మినాడు అనమాట. అమ్మిన తర్వాత మళ్ళీ అక్కడ కొనే వ్యక్తి వచ్చేసి బేరం ఆడితే ఏం చేశాడంటే మళ్ళీ ఇంకో డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. ఆ ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడో తెలీదు. లాస్ట్కి అయితే అమ్మింది ఎంత అంటే 8,704 రూపీస్కి అమ్మినాడు. ఇప్పుడు మనకి ఆ సెకండ్ డిస్కౌంట్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు వాడు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే నేను 12,800 రూపీస్కి 20% డిస్కౌంట్ అంటే ఏం చేసినాడు 80%కి అమ్మినా చెప్పని అర్థము. నెక్స్ట్ ఆ తర్వాత మనకి డిస్కౌంట్ ఇవ్వలే, పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వలేదు. కాబట్టి ఏం చేస్తా 100 - X అని చెప్పని రాసుకొని /100 రాస్తా. = ఎంత 8704 రూపీస్కి అమ్మినాడంట. ఇప్పుడు ఈ X వాల్యూ 500 చెప్పమని అడుగుతున్నాడు. మరి ఏం రాయొచ్చు మనము 100 - X = 8704 × 1/12,800 × 100/80 × 100 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు 0 0 క్యాన్సల్, 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ 16 8 జా 16 5 జా 80. నెక్స్ట్ 70 ఉంటుంది కాబట్టి 16 4 జా 64 6 ఉంటుంది. మళ్ళీ 16 4 జా 64. నెక్స్ట్ ఆ తర్వాత 8 1 జా 8 6 జా 48. నెక్స్ట్ 6 వస్తుంది. 8 8 జా 64. తర్వాత మళ్ళీ ఈ రెండు 4తో క్యాన్సిల్ చేయొచ్చు. 4 2 జా 4 1 జా 4 4 7 జా 28. నెక్స్ట్ 2 1 జా 2 5 జా. సో 100 - X = 17 5 జా 85. నెక్స్ట్ -X = 85/100 - X = ఎంత
15 -15% అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఈక్వల్ ఎంత 15%. అంటే సెకండ్ టైం ఇచ్చినటువంటి డిస్కౌంట్ ఎంత అంటే మనకు 15% అని చెప్పని అర్థం. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 6th ప్రాబ్లము. ఒక పనిని ఏ ఒక్కడే 4 రోజుల్లో పూర్తి చేయగలడు. బి అదే పనిని పూర్తి చేయడానికి ఏకి పట్టే సమయానికి రెండింతల సమయం పడుతుంది. సి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి బికి పట్టే సమయం తీసుకుంటాడు. ఏ కమ బి కమ సిలు ముగ్గురు కలిసి పని చేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం రోజులలో అన్నాడు. సింపుల్ ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఏ వచ్చేసి ఎన్ని రోజులు ఇస్తున్నాడంటే 4 days అని చెప్పని ఇచ్చాడు. తర్వాత బి వచ్చేసి ఏమంట ఏకి పట్టే రోజులకు రెట్టింపు అన్నాడు. అంటే ఏమవుతుంది 8 days అవుతుంది. తర్వాత సి వచ్చేసి ఏమన్నాడు బీకి పట్టే రోజులే సి తీసుకున్నాడు. అంటే ఏమి 8 days అనమాట. ఇప్పుడు ముగ్గురు కలిసి అన్నాడు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి రాసుకుంటా. ఎలా చేస్తానంటే వీటన్నిటిని కూడా 1 day మార్చుకుంటా. 1 day మార్చి ఏమొస్తుంది అప్పుడు అది 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/8 అవుతుంది. ఓకే, మరి ఎల్సిఎం తీసుకుందామా? అవసరం లేదు, ఎల్సిఎం అవసరం లేదు. ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు 8 ఉంది కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి 8 వచ్చినట్టు రాసుకోవాలి. మరి 8 వచ్చినట్టు రాసుకోవాలంటే ఏం చేస్తా 2తో మల్టిప్లికేషన్ న్యూమరేటర్ డినామినేటర్. అంటే ఏమవుతుంది 2/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8. ఇప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ప్రాసెస్. ఎల్సిఎం 8 వస్తుంది, పైన డైరెక్ట్ ప్లస్ చేయొచ్చు మనం. 2 + 1 3, 3 + 1 ఎంత 4. అంటే 4 1 4 2 అంటే 1/2. అంటే 1 day వర్క్ ఇది. 1 day వర్క్ అన్నప్పుడు మనము హౌ మెనీ డేస్ అని చెప్పంటే ఏం చేస్తాం మనం రివర్స్ రాస్తాం. ఏమని 2 days అని చెప్పి రాస్తాం. మరి ఇచ్చిన ఆప్షన్ లేదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 7th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఐడెంటిఫై ది స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ. విచ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. ఐడెంటిఫై ది స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ. క్రింది వానిలో సరికానిది అంటాడు. మరి సరికానివి ఏ ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేస్తాం మళ్ళీ మనము. అంటే రాంగ్ అని చెప్పని అర్థం. ఏ విషయం అంటే 15 kilometers = 5 meters = 50 hours = 1 minute అన్నాడు. అంటే 2 ratios ఈక్వల్ అని చెప్పని ఇచ్చాడు. అంటే ఈ 2 వాల్యూస్ సేమ్ రావాలి మనకి. ఫస్ట్ మనకి 15 kilometers = 5 meters అంటే మీటర్స్ ఉన్నాయి, ఇక్కడ కిలోమీటర్స్ ఉన్నాయి. కాబట్టి 1 kilometerకి ఎన్ని మీటర్స్ మనకు 1000 meters కదా. కాబట్టి ఏం చేస్తానంటే నేను దీన్ని 15,000 అని చెప్పి రాసుకుంటా. /5 అని చెప్పి రాస్తాను. ఓకే, నెక్స్ట్ = 50 hours అన్నాడు. 1 minute అన్నాడు. అంటే మినిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ అవర్స్ ఏం చేస్తాను మినిట్స్లో మార్చుకుంటా. అంటే 1 hourకి ఎన్ని మినిట్స్ మనకు 60 minutes కాబట్టి 50 × 60 minutes × 1 అని చెప్పి రాసుకుంటా. అప్పుడు ఏమవుతుంది 5 1 5 3 అంటే 3000 = 1. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది మనకు 5 6 30 2 0 6 1 అంటే 2 సేమ్ అనేవి. కాబట్టి ఇది కాదు మనకి సరికానిది కావాలి. నెక్స్ట్ ఇది చూద్దాం. వాళ్ళు 2.5 liters = 10 ml అన్నాడు. అంటే ఇక్కడ లీటర్స్ ఏం చేయాలి ఎంఎల్ఏకి మార్చుకోవాలి. 2.5 means 5/2 అని చెప్పని అర్థం మనకు. 5/2. తర్వాత 1 literకి హౌ మెనీ మిల్లీలీటర్స్ అంటే 1000 milliliters మనకు. ఓకే, నెక్స్ట్ /10 అని చెప్పి రాసుకుంటా. నెక్స్ట్ 1/2 kg అన్నాడు. 1/2. తర్వాత 1 gram అన్నాడు. కాబట్టి కేజీస్ ఏం చేస్తా గ్రాములకి మార్చానంటే 1000 వేసుకోవచ్చు. /1 రాసుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది 2 1 2 500 అంటే 5 5 5 25 2500 = 10 అంటే 0 0 క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుంది ఇలా చేద్దాం. 0 0 క్యాన్సిల్ చేసినానంటే 250 /1 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేస్తే 2 1 2 500 /1 అంటే ఈ 2 డిఫరెంట్గా ఉన్నాయి. 250 /1 వచ్చింది, 500 /1 వచ్చింది. అంటే ఏమిది రాంగ్ అని చెప్పని అర్థం అనమాట. అంటే ఇదే మనకి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ కూడా చెక్ చేద్దాం మనము. థర్డ్ ఏముంది 1 సెకండ్కి 1 second = 10 minutes అన్నాడు. అంటే ఇప్పుడు మినిట్స్ ఏం చేద్దాం సెకండ్స్లోకి మార్చుకున్నాం. అంతా 1 అట్లే రాసుకుంటా. దీన్ని ఏం చేస్తా 10 × 60 అనమాట. ఓకే, నెక్స్ట్ = 1/4 సెంటీమీటర్స్ ఏమున్నాయి 1/4. తర్వాత మళ్ళీ /15 అన్నాడు. ఓకే, చూద్దాం. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 1/6 వస్తుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది 1/4 × 1/15 అవుతుంది మనకు. అంటే ఎంత వస్తుంది అప్పుడు వేరే వస్తుంది మనకు 1/6 × 15 4 60 కదా. అంటే 1/60 వస్తుంది. కాబట్టి ఇది కూడా ఏమి నాట్ ఈక్వల్ అనమాట. కాబట్టి ఏం చెప్పాలి మనం సెకండ్ ఆప్షను థర్డ్ ఆప్షన్ 2 కూడా రాంగ్ ఉన్నాయన్నమాట. అంటే ఈ 2 మనకు రైట్ ఆన్సర్ అని చెప్పి అర్థం. మనకి ఇచ్చిన ఆప్షన్ లేదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 8th ప్రాబ్లము 10 billion = అని చెప్పని
ఫస్ట్ 10 crores అన్నాడు, తర్వాత 100 crores అన్నాడు, తర్వాత 1000 million అన్నాడు, తర్వాత 10,000 million అని చెప్పి అన్నాడు. యాక్చువల్గా మనకు 1 billion ఎన్ని క్రోర్స్, 1 billion వచ్చేసి ఎన్ని క్రోర్స్ మనకు 100 crores అని చెప్పని తెలుసు మనకు. కానీ వీడు ఏమన్నాడు 10 million అన్నాడు. అంటే 10 billion ఏమవుతుంది అప్పుడు 1000 crores వస్తాయి. మరి 1000 crores అన్నప్పుడు ఇక్కడ 1000 crores లేదు, ఏది ఉంది 100 crores ఉంది. కాబట్టి ఏం చేయొచ్చు మనం ఇక్కడ క్రోర్స్లో ఆన్సర్ లేదని చెప్పని అర్థం. మనకు ఏముంది మిలియన్లోకి ఉందని, అంటే మిలియన్లోకి మార్చాలని చెప్పని అర్థం. మరి మిలియన్లోకి మార్చాలంటే మనకు 1 million = మనకి ఎన్ని ల్యాక్స్, 10 lakhs అయితే 1 million అవుతుందంట. అంటే ఇప్పుడు ఈ క్రోర్స్ ఏం చేయాలి మనము ల్యాక్స్లోకి మార్చాలి. అంటే యాక్చువల్గా 1 crore ఎన్ని 10 lakhs ఉంటాయంటే 10 lakhs ఉంటాయని చెప్పని అర్థం మనకు. అంటే అప్పుడు ఏం చేస్తాను నేను, అంటే ఏమంటుంది మనకు 10 millions ఉంటాయని చెప్పని అర్థం మనం. ఓకేనా, 1 crore 10 lakhs ఉంటాయంటే అర్థం ఏమని కాబట్టి 10 millions ఉంటాయని చెప్పని అర్థం. ఇప్పుడు మనం ఈ 10 billions ఏం చేస్తానంటే ఎలా రాస్తానంటే ఈ క్రోర్స్ని ఏం చేస్తానంటే మిలియన్స్లో కన్వర్ట్ చేస్తాను. అప్పుడు ఏమైనా రాయొచ్చు మనము ఈ క్రోర్స్ని మిలియన్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10 రాసుకోవాలి. అంటే అప్పుడు 10 millions ఎంత వస్తుంది 1000 జీరో బల్ల మనకంటే ఎంత 10,000 millions అని చెప్పని అర్థం. మనకు ఎన్న ఆప్షన్ మనకంటే 4th option ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సింపుల్గా మనకు ఫస్ట్ ఏం చేస్తున్నారంటే 1 billion వచ్చేసి ఏమనకంటే 100 crores అని చెప్పని అర్థం మనకు. కానీ వాడు అడిగింది ఏమంటే 10 billions. కాబట్టి 10 billions అంటే అప్పుడు ఏం చేస్తా ఇంటూ 0 చేస్తా, అంటే ఎంత వస్తుంది 1000 crores వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చిన క్రోర్స్లో మనకు 1000 లేదు, 100 ఉంది, 10 ఉంది. కాబట్టి ఏం చేస్తున్నది అంటే దీన్ని మిలియన్స్లోకి మారుస్తున్నాం. మిలియన్స్లోకి మార్చాలంటే మనకు ఫస్ట్ మిలియన్ అంటే అర్థం ఏం చేస్తాం అంటే 1 million ఏమనకంటే 10 lakhs అని చెప్పని అర్థం మనకు. 1 million వచ్చేసి ఎంత 10 lakhs అనమాట. కానీ మనకి క్రోర్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ క్రోర్స్ని ఏం చేయాలి మనము మిలియన్స్లోకి మార్చాలి. మరి యాక్చువల్గా 1 crore ఎన్ని ఉంటాయి 10 lakhs మనకంటే 10 ఉంటాయి. కాబట్టి ఏం చేస్తాను నేను 10 lakhs ఏమవుతాయంటే 10 millions ఉంటాయని చెప్పని అర్థం మనకు. ఓకేనా, 1 crore 10 lakhs ఉంటాయి. కాబట్టి 1 crore ఏమవుతుంది మనకంటే 10 millions ఈక్వల్ అవుతుందని చెప్పని అర్థం. కాబట్టి దాన్ని నేను ఏం చేసిన అంటే 1 billion = 1000 × 10 అని చెప్పి రాసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది 10,000 millionsలో కన్వర్షన్ అయిపోయింది. ఎన్నో ఆప్షన్ మనకంటే 4th option ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 9th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ HCF ఆఫ్ 300 550 = A + B అండ్ LCM ఆఫ్ 12 and 18 = A - B దెన్ A² - B² అని చెప్పి అడిగాడు. అంటే మనకు HCF A + Bకి ఈక్వల్ అని చెప్పని LCM A - Bకి ఈక్వల్ అని చెప్పని అక్కడ వాల్యూస్ ఇచ్చాడనమాట. ఇచ్చి తర్వాత A² - B² వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. మరి ఏ విధంగా అంటే ఫస్ట్ మనకి HCF ఆఫ్ 300 550కి ఎలా అంటే మనం 300తో ఏం చేస్తాము 550ని డివిజన్ చేస్తాం అనమాట. ఎంత వస్తుంది 1 × 300, తర్వాత 0 5 2 250తో మళ్ళీ ఏం చేయాలి 300ని డివిజన్ చేయాలి. అంటే ఎంత వస్తుంది 1 × 250 అలా 50తో మళ్ళీ ఇప్పుడు 250 వేసుకోవాలి మనం. ఎంత 50 5 × 250. సో HCF ఈజ్ 50 అనమాట. మరి HCF దేనికి ఈక్వల్ అన్నాడు అనమాట అంటే మనకు A + Bకి ఈక్వల్ అన్నాడు. కాబట్టి A + B = ఏం రాయొచ్చు నేను 50 అని చెప్పి రాస్తా. నెక్స్ట్ LCM ఆఫ్ 12, 18 అనమాట. LCM ఆఫ్ 12, 18. మరి 12, 18కి LCM ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఏ విధంగా వస్తుంది 3 4 × 12, 3 6 × 18, తర్వాత మళ్ళా 2 2 × 4, 2 3 × 6. సో LCM = 3 2 × 6, 6 2 × 12, 12 3 × 36 అనమాట. మనకి LCM వాడు ఏమన్నాడంటే A - B అన్నాడు. సో A - B = మనకు 36 అని చెప్పని అర్థం. ఇప్పుడు అడిగింది వాడు ఏమంటే A² - B² అన్నాడు. A² - B² మీన్స్ A + B × A - B. హియర్ A - B ఈజ్ 50 అండ్ హియర్ A + B ఈజ్ 50 అండ్ A - B ఈజ్ 36. 5 6 × 30, 5 3 × 15, 18 0. సో A² - B² = 1800 అనమాట. మనకి ఏ ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలోన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 10th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ log x² - 10 base A - log x base A = 2 log 3 base A దెన్ x ఈజ్ అన్నాడు. అంటే మనకు ఏ విధంగా ఇచ్చాడంటే ఈ విధంగా log x² - 10 base A - log x base A = 2 log 3 base A అయితే ఈ x విలువ అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఏ ఫామ్లో ఉంది మనకంటే log A - log B అని చెప్పి అనుకున్నాం అనుకోండి. ఇది log A - log B అంటే ఏ ఫామ్లో మనకు log
ఏ బై బి అని చెప్పి అర్థం మనకు. కాబట్టి దీన్ని ఏం చేస్తారని ఇప్పుడు అంటే లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10/x బేస్ ఏ అని చెప్పి రాసుకుంటాం. నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఏ ఫామ్లో ఉంది మనకంటే ఎం లాగ్ ఏ మీన్స్ లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం అనమాట. అంటే ఏం రాస్తా లాగ్ 3 బేస్ ఏ స్క్వేర్ అని చెప్పి రాసుకుంటాం. అంటే లాగ్ 3 స్క్వేర్ బేస్ ఏ అని చెప్పి రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేయొచ్చు లాగ్ ఏ అని క్యాన్సిల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 10/x ఈక్వల్ టు 3 స్క్వేర్ మీన్స్ 9. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 ఈక్వల్ టు 9x అనమాట. తర్వాత ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x మైనస్ 10 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తాం మనము ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. అంటే కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ -10 ఉంది. అంటే 1 × -10 ఈక్వల్ టు ఎంత -10. అంటే -10కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. అది దేనికి ఈక్వల్ కావాలి, ప్లస్ చేస్తే -9కి ఈక్వల్ కావాలి. ఇదే సరిపోతుంది. 1 - 10 ఈక్వల్స్ టు -10 ఇదే సరిపోతుంది. మరి ఎలా చేయొచ్చు అంటే షార్ట్కట్లో చేస్తున్నాం మనము. షార్ట్కట్లో చేశానంటే ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్గా మనకి ఎక్స్ వాల్యూ ఏం చెప్తామంటే ఇక్కడ రాసేటువంటి వాల్యూస్ అంటే ఫ్యాక్టర్స్నే ప్లస్ ఉంటే మైనస్గా, మైనస్ ఉంటే ప్లస్గా చెప్పొచ్చు. అంటే డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ ఏం చెప్తానంటే -1 ఆర్ +10 అని చెప్పేస్తాం. -1 ఆర్ +10. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఆన్సర్ వచ్చేసి మనం తీసుకోవాల్సింది ఇక్కడ మైనస్ వాల్యూ కాదు కాబట్టి ఇది ఓన్లీ ప్లస్ వాల్యూ తీసుకోవాలి. కాబట్టి ఏది ఉందంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, అదే మనం ఫ్యాక్టర్స్ని రాసుకొని ఇప్పుడు కంప్లీట్ చేసినామంటే కూడా చూడండి మళ్ళీ ఏ విధంగా వస్తుందో. ఎక్స్ స్క్వేర్ రాస్తా. ఇప్పుడు -9xకి ఏమని రాయొచ్చు మనం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ -9x ఐ విల్ రైట్ -x ప్లస్ x -10x -10 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏం చేస్తా ఎక్స్ కామన్ తీస్తే x+1, తర్వాత -10 కామన్ తీస్తే x+1 ఈక్వల్ టు 0. తర్వాత x+1 కామన్ తీస్తే x - 10 ఈక్వల్ టు 0. నెక్స్ట్ x+1 ఈక్వల్ టు 0 ఒకటి, x - 10 ఈక్వల్ టు 0 ఒకటి. సో x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు +10. ఇక్కడ ఇవే వాల్యూసే వచ్చినాయి అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ లాగ్ మైనస్లో ఉంది కాబట్టి ప్లస్ వాల్యూ మాత్రం తీసుకోవాలి. కాబట్టి ఏమని చెప్పొచ్చు 10 అని చెప్పొచ్చు. ఆప్షన్లో చెక్ చేసినామంటే మనకి ఇది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకటి ఇక్కడ జస్ట్ లాజిక్ ఇది ఏమంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు మనకు. ఇదంతా కూడా ఏదైనా కానీ ఫ్యాక్టర్స్ డివైడ్ చేసుకున్నాం అనుకోండి, అది దీనికి ఈక్వల్ అయిందనుకో జస్ట్ డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ప్లస్ ఉంటే మైనస్ చెప్పొచ్చు, మైనస్ ఉంటే ప్లస్ చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకు ఈ 3 స్టెప్స్ అవసరం లేదన్నమాట. నెక్స్ట్ 11th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రింది వాటిని ఆరోహణ క్రమంలో వ్రాయగలడు. ఆరోహణ క్రమం అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్ అనమాట. మనకి 3 ఇచ్చిన స్టేట్మెంట్స్ ABC అని చెప్పి ఇచ్చిన అనమాట. మరి అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు -31 ఉంది, తర్వాత డివైడెడ్ బై ఉంది అంటే బై వేస్తా, తర్వాత -30 -1 అన్నాడు. అంటే ఎంత వస్తుంది -31 వస్తుంది. క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత 1 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ -60 + 50 అంటే -10 డివైడెడ్ బై మీన్స్ బై. నెక్స్ట్ -20 + 21 అన్నాడు. అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది. సో -10 ఈజ్ ద ఆన్సరు. నెక్స్ట్ ఇక్కడ అలాంటి మధ్యలోనే డివైడెడ్ బై ఉంది కాబట్టి 12 1 జా 12 - 3 తీసుకోవచ్చు. అంటే -3 మళ్ళీ డివైడెడ్ బై ఉంది 3 రాసుకుంటే 3 1 జా 3 - 1 జా అంటే అది -1. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాసినామంటే మనకి ఏమొస్తుంది ఫస్ట్ -10 వస్తుంది, తర్వాత -1 వస్తుంది, ఆ తర్వాత 1 వస్తుంది. సో -10 మీన్స్ బి స్టేట్మెంటు, -1 మీన్స్ సి స్టేట్మెంటు, 1 మీన్స్ ఏ స్టేట్మెంటు. మరి ఆప్షన్స్లో ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏది BCA అనమాట. నెక్స్ట్ 12th ప్రాబ్లము ద యూనిట్ డిజిట్స్ ఇన్ అని చెప్పాడు. ఈ విధంగా ఇచ్చాడు. ఏది 101 క్యూబ్ ప్లస్ 102 క్యూబ్ ప్లస్ 103 క్యూబ్ ప్లస్ ఎక్సెట్రా ప్లస్ 107 క్యూబ్డ్ ఈజ్ అన్నాడు. మనకి ఏమన్నాడంటే తెలుగులో వచ్చేసి 101 క్యూబ్ ప్లస్ 102 క్యూబ్ ప్లస్ 103 క్యూబ్ ప్లస్ ఎక్సెట్రా 107 క్యూబ్లో ఒకట్ల స్థానంలోని అంకె అని చెప్పని ఇచ్చాడు. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం అన్ని క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ట్ డిజిట్స్ అంటే యూనిట్ డిజిట్స్ ఏమున్నాయి 1 2 3 నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి 7 వరకు ఉన్నాయి. వాటిని మాత్రమే తీసుకున్నామంటే ఆన్సర్ వస్తుంది. మరి ఏ విధంగా అంటే నేను 1 క్యూబ్డ్ ఎంత 1, 2 క్యూబ్డ్ మీన్స్ 8, 3 క్యూబ్ మీన్స్ 27, 4 క్యూబ్ మీన్స్ 64, 5 క్యూబ్ మీన్స్ 125, 6 క్యూబ్ మీన్స్ 216, 7 క్యూబ్ మీన్స్ 343. ఇప్పుడు మనకి వీటిని మాత్రమే మనం కౌంట్ చేసామంటే ఈ యూనిట్ డిజిట్స్లో మాత్రమే కౌంట్ చేసినామంటే ఎంత వస్తుందంటే 34 వస్తుంది. 34 అంటే మనకు మరి ఒకటో స్థానంలో యూనిట్ డిజిట్స్లో ఏముంటుంది మనకంటే
ఫోర్త్ వాల్యూ ఉంటుంది కాబట్టి అంటే ఫోర్త్ ఆన్సర్ ఉంటుంది అంటే ఎన్నో ఆప్షన్ మనకంటే అప్పుడు ఇచ్చిన వాటిలో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి మొత్తం మనం కంప్లీట్ చేయాల్సిన పనిలే, సింపుల్గా ఈ విధంగా చేసుకున్నామనుకో ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూస్తే ఈ విధంగా ఇచ్చాడనమాట. మొత్తం ఇచ్చి దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 630, 315, 210, 115 అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఎన్లు ఉన్నాయి. మరి ఎన్ని ఉన్నాయంటే అర్థం ఏమంటే మనకు ఇక్కడ ఓన్లీ వాల్యూస్ మాత్రమే వచ్చింది ఆన్సర్ అంటే దాని మీనింగ్ ఏమంటే ఈ ఎన్లు క్యాన్సిల్ అవుతాయని చెప్పని అర్థం. అంటే ఇక్కడ పైన కింద రెండు కూడా మనం కామన్ తీసుకున్నామంటే అవి క్యాన్సిల్ అవుతాయని చెప్పని అర్థం. ఎందుకంటే ఆన్సర్ ఎన్లో లేదు కాబట్టి కొద్దిగా లాజిక్ మనం ఆలోచించినామంటే ఫస్ట్ నేనేం చేస్తానంటే 5 ఇంటూ ఇదేం రాస్తా 5 to the power of 3n ప్లస్ 3 రాస్తా. తర్వాత ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 5 to the power of 3n మైనస్ 1 అలానే పెట్టుకుంటా. నెక్స్ట్ కింద 8 ఇంటూ 5 to the power of 3n మైనస్ 5 ఇంటూ 5 to the power of 3n. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఇది మనకి a to the power of m ప్లస్ n, a to the power of m ప్లస్ n ఈక్వల్స్ టు a to the power of m ఇంటూ a to the power of n కదా. కాబట్టి ఏం చేస్తానంటే 5 ఇంటూ 5 to the power of 3n ఇంటూ 5 క్యూబ్ రాసుకుంటా ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ ఇది మళ్ళీ ఏది ఫార్ములా a to the power of m మైనస్ n మీన్స్ a to the power of m బై a to the power of n. కాబట్టి ఏం రాస్తా 5 to the power of 3n బై 5 to the power of 1 బై తర్వాత 8 ఇంటూ 5 to the power of 3n మైనస్ 5 ఇంటూ 5 to the power of 3n అలానే పెట్టుకుంటా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 5 to the power of 3nని తర్వాత ఇక్కడ 5 to the power of 3n రెండింటిని ఏం చేస్తా కామన్ తీస్తా. కామన్ తీస్తే 5 to the power of 3n కామన్ తీస్తానంటే ఏముంటుంది 5 ఇంటూ 5 క్యూబ్డ్ 5 ఇంటూ 5 క్యూబ్డ్ తర్వాత ప్లస్ తర్వాత ఇక్కడ ఒక 5 క్యాన్సిల్ చేసినానంటే ఓన్లీ 5 మాత్రం ఉంటుంది. ఇక్కడ 5 తీసుకుంటే బై తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండిట్లో 5 to the power of 3n 5 to the power of 3n కామన్ తీసినానంటే ఏమొస్తుంది 8 మైనస్ 5 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు మనం. క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు 5 క్యూబ్డ్ మీన్స్ 125 ఇంటూ 5 5 జా 25 5 2 జా 10 11 12 5 1 జా 5 అంట 625 అనమాట. అంటే 625 ప్లస్ 5/3 625 ప్లస్ 5 మీన్స్ 630/3 3 1 జా 3 2 జా 3 1 జా 0 ఎంత 210 అనమాట. అంటే ఏ ఆప్షన్ మనకంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ మనం థింక్ చేస్తే ఇక్కడ ఎన్లు ఉన్నాయి కదా ఆప్షన్స్లో ఎన్ లేదు కదా అని చెప్పని ఆలోచిస్తాం. అప్పుడు దాని మీనింగ్ ఏమంటే ఇవన్నీ కామన్ తీసి క్యాన్సల్ చేసుకోవాలని చెప్పని అర్థం అనమాట. నెక్స్ట్ 14th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2√2 అయితే √x మైనస్ 1/√x ఈజ్ ఈక్వల్ టు అని చెప్పని ఇచ్చాడు. ఇఫ్ x ఈక్వల్ టు 3 ప్లస్ 2√2 దెన్ √x మైనస్ 1/√x ఈక్వల్స్ అని చెప్పని ఇచ్చాడు. మరి ఎలా చేస్తామంటే ఇక్కడ మనకు ఆల్రెడీ రూట్ ఉంది ఇక్కడ మళ్ళీ మనం రూట్లో రాసుకున్నామంటే మనకు వాల్యూ రాదు అక్కడ. కాబట్టి కొద్ది దీన్ని అబ్జర్వ్ చేసామంటే మనకు x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2√2ని హోల్ స్క్వేర్ ఫామ్లో రాసినట్లు ప్రయత్నం చేద్దాం. అంటే ఏం చేస్తానంటే ఇది 2ab అనుకున్నానంటే అప్పుడు ఏమవుతుంది మనకంటే ఏ వచ్చేసి √2 అని చెప్పి తీసుకుందాం. అంటే √2 హోల్ స్క్వేరు. నెక్స్ట్ b వచ్చేసి ఏం చేస్తానంటే 1 అనుకుంటా 1 స్క్వేరు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఏ అంటే √2 తర్వాత b అంటే 1 అనమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి చూడండి ఇక్కడ ఏమొస్తుందంటే మనకు 2√2 ఇంటూ 1 అంటే 2√2నే వస్తుంది సరిపోతుంది. ఇప్పుడు √2 హోల్ స్క్వేర్ అంటే 2 వస్తుంది తర్వాత 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. 2 ప్లస్ 1 ఎంత 3 ఈక్వల్ అనమాట. కాబట్టి 3ని ఏం చేసినట్టే √2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అని చెప్పి రాసుకున్నాను అని చెప్పి అర్థం. ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాను నేను √2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకుంటాను. తర్వాత ఈ స్క్వేర్ ఇటువైపు వస్తే ఏమవుతుంది √x అవుతుంది. √x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు √2 ప్లస్ 1 అనమాట. మనకి ఏం కావాలి √x తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం కావాలి 1/√x కావాలి. 1/√x కూడా చేస్తాను నేను 1/√2 ప్లస్ 1. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే రేషనలైజ్ చేస్తే √2 ప్లస్ 1 ఏం చేయాలి √2 మైనస్ 1తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఎంత వస్తుంది అప్పుడు మనకు √2 మైనస్ 1 ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ అంటే √2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది √2 మైనస్ 1 కింద 2 మైనస్ 1 అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది. కాబట్టి ఏం రాస్తాం √2 మైనస్ 1 అని చెప్పి రాసుకోవచ్చు. ఇది 1/√x అనమాట. ఇప్పుడు మనకు √x మైనస్ 1/√x ఈజ్ ఈక్వల్ టు ఏమి √2 ప్లస్ 1 మైనస్ హాఫ్ √2 మైనస్ 1 ఏమొస్తుంది √2 ప్లస్ 1 మైనస్ √2 ప్లస్ 1 ఎంత √2 క్యాన్సిల్ అయితే 1 ప్లస్ 1 ఎంత
2 అనమాట. మరి ఆప్షన్స్లో ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకు ఈ 3ని స్ప్లిట్ చేసుకునేది వస్తేనే మనకు వాల్యూ చేయగలం చూడండి. ఎందుకంటే రూట్లో ఆల్రెడీ ఉంది ఇక్కడ √2 అని చెప్పాను, మళ్ళీ √2 అన్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం, మనం చేయలేం ప్రాసెస్ని. నెక్స్ట్ 15th ప్రాబ్లము. ఏ అనేది 20 కన్నా తక్కువైన బేసి ప్రధాన సంఖ్యల సమితి, ఏకు రాయదగు ఉపసమితుల సంఖ్య అన్నాడు. హియర్ ఏ ఈజ్ సెట్ ఆఫ్ ఆడ్ ప్రైమ్ నంబర్స్ బిలో 20 అనమాట. దెన్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ అని చెప్పి అడిగినాడు అనమాట. మరి ఎలా తీసుకుంటాం ఇక్కడ మనకు అంటే వాడు ఏమన్నాడు, ఏ వచ్చేసి మనకు 20 కంటే తక్కువైన బేసి ప్రధాన సంఖ్యలు, 20 కంటే తక్కువైన బేసి ప్రధాన సంఖ్యలు, ఆడ్ ప్రైమ్ నంబర్స్ బిలో 20 అన్నాడు. ఏ వస్తాయి మనకు ఓన్లీ ఆడ్ అన్నాడు కాబట్టి 3 రాస్తా, తర్వాత 5, 7, నెక్స్ట్ 11, 13, 17, 19. ఓకే, ఇవి మనకేమి ఆడ్ ప్రైమ్ నంబర్స్ బిలో 20 అని చెప్పన్నాడు వాడు. అంటే ఏమనకంటే 20 లోపల ఉన్నటువంటి బేసి ప్రధాన సంఖ్యలు అని చెప్పని అర్థం. మరి ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకే, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని మనకు 7 ఉన్నాయి మనకు. ఏమి మరి 7 ఉంటే మనకు నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా ఏమనకంటే అప్పుడు n అనమాట. అంటే ఉపసమితుల సంఖ్య ఫార్ములా ఏమంటే n అని చెప్పి రాసుకుంటాం. ఇక్కడ n అంటే ఏమి 7 అని చెప్పి అర్థం. అంటే ఏం రాసినప్పుడు 7 అని చెప్పి రాస్తాం. అంటే దీనికి ఎంత వస్తుంది 128 అనమాట. సో ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 16th ప్రాబ్లం చూస్తే, ఏ మ్యాన్ సీజ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ ఇన్ ఏ మిర్రర్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ 45.6 meters ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్. ద మిర్రర్ ఈజ్ ఆన్ ది ground facing upwards. The man is 0.5 meters away from the mirror and his height is 1.5 meter. Then the tower of height is అని చెప్పి అడిగాడు. మరి తెలుగులో మనము అబ్జర్వ్ చేస్తామంటే ఒక గోపుర పాదము నుండి 45.6 మీటర్ల దూరంలో ఉంచిన అద్దంలో ఒక వ్యక్తి గోపుర శిఖరమును చూశాను. అద్దము నేలపై ఊర్ధ్వ దిశలో ఉంచబడింది మరియు ఆ వ్యక్తి అద్దం నుండి 0.5 మీటర్ల దూరంలో ఉన్నాడు. అతని కంటి చూపు భూమి నుండి 1.5 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ గోపురము ఎత్తు అని చెప్పి అడిగినాడు వాడు. ఎలా అంటే మనకు ఫస్ట్ మనకు టవర్ హైట్ తీసుకున్నామంటే టవర్ హైట్ h అనుకుందాము. ఇక్కడ నుంచి ఏం చేశాడంటే మనకు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడంటే మనకి గోపుర పాదం నుంచి 45.6 మీటర్ల దూరంలో ఉంచిన అద్దం అంట. అంటే ఇక్కడ ఎక్కడో అద్దం ఉంది, ఇక్కడ ఈ ప్లేస్లో అద్దం ఉంది. ఎంత డిస్టెన్స్ ఇది 45.6 మీటర్స్ డిస్టెన్స్లో మిర్రర్ పెట్టినారంట. ఇప్పుడు ఈ మిర్రర్లో ఈ అద్దాన్ని ఎలా అంటే నేలపై ఊర్ధ్వ దిశలో ఉంచబడింది, అంటే పై వైపుకి కనబడే మాదిరి పెట్టినారంట. పై వైపు కనబడే మాదిరి పెడితే నెక్స్ట్ అట్లా మళ్ళీ ఏమైందంటే మరియు ఆ వ్యక్తి అద్దం నుండి 0.5 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ అద్దం నుంచి ఏమైందంటే 0.5 అనమాట. అంటే ఈ డిస్టెన్స్ ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే ఎంత 0.5 ఇక్కడ ఉన్నాడనమాట. ఇతను హైట్ ఎంత హైట్ ఉన్నాడంటే మళ్ళీ ఆ వ్యక్తి వచ్చేసి 1.5 మీటర్ల హైట్ ఉన్నాడంట. ఎంత 1.5 మీటర్ల హైట్ ఉన్నాడు అనమాట. ఇప్పుడు అంటే ఎత్తులోనున్న ఆ గోపురం ఎత్తు అన్నాడు. మరి ఏ విధంగా అంటే మన క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక గోపుర పాదం నుండి 45.6 మీటర్ల దూరంలో ఉంచిన అద్దంలో ఒక వ్యక్తి గోపుర శిఖరంను చూశాను. గోపుర శిఖరాన్ని ఎక్కడ చూశానంట? ఈ అద్దంలో చూశాను అనమాట. అంటే ఇలా చూస్తే ఇక్కడ నుంచి ఏం చేశాడు, ఇక్కడ చూశాను అనమాట. ఇలా చూశాను అనమాట. ఇక్కడికి ఇక్కడ నుంచి ఈ ప్లేస్ చూశాను అనమాట. చూస్తే అప్పుడు మనకి ఆ వ్యక్తి గోపుర శిఖరం చూశాను, అద్దం నేలపై ఊర్ధ్వ దిశలో ఉంచబడింది, ఇది పైకి చూసి పెట్టినారంటది. మరియు ఆ వ్యక్తి అద్దం నుండి 0.5 మీటర్ల దూరంలో ఉన్నాడు. అతని కంటి చూపు భూమి నుండి 1.5 మీటర్ల ఎత్తులో ఇక్కడ నుంచి అనమాట ఉన్న ఆ గోపురం ఎత్తు అన్నాడు. అంటే ఇది హెచ్, దీనికి అనుకోమని చెప్పినాడు. ఇది మనం పెద్దగా దీన్ని థింక్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా థింక్ చేస్తే ఇక్కడ ఈ రెండు కూడా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే, అంటే ఇది సర్వపత్రిభుజాలు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పని అర్థం. ఆ విధంగా తీసుకోవచ్చు. లేదంటే సింపుల్గా నేను ఎలా చెప్తానంటే ఇక్కడ హైటే ఉంది, నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఉందన్నమాట. ఓకే, అంటే ఈ డిస్టెన్స్కి ఈ హైట్ అనుకుంటే ఈ డిస్టెన్స్కి ఎంత హైట్ అని చెప్పని క్యాలిక్యులేషన్ చేసినామంటే అయిపోయింది. అంటే ఎలా అంటే 0.5కి 1.5 అయితే
45.6కి ఎంత హైటు హెచ్ అని చెప్పండి. సేమ్ ఇంతకుముందు చెప్పినట్లే కంపారిజన్ మెథడ్. ఏది 45.6 బై 0.5 ఇంటూ 1.5. పాయింట్ క్యాన్సిల్ చేసినామంటే 5 1 జా 5, 0.3 జా, నెక్స్ట్ 3 6 జా 18, 3 5 జా 15, 16, 3 4 జా 12, 13. 180 తర్వాత పాయింట్ కాబట్టి 136.8 మీటర్స్ అనమాట. ఇది టవర్ హైట్, గోపురం హైట్ ఎంత వస్తుంది? 136.8 మీటర్స్. ఏ ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 17th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ టూ టాంజెంట్స్ ఏపీ అండ్ ఏక్యూ ఆర్ డ్రాన్ టు ఏ సర్కిల్ విత్ సెంటర్ O ఫ్రమ్ an external point A, angle PAQ equals to 70 degrees, then angle OPQ plus angle OQP is. ఓ కేంద్రంగా గల వృత్తానికి బాహ్య బిందువు ఏ నుండి రెండు స్పర్శరేఖలు ఏపీ మరియు ఏక్యూలు గీయబడ్డాయి. యాంగిల్ పిఏక్యూ ఈక్వల్స్ 70 degrees అయితే యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూపీ విలువ అన్నాడు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక సర్కిల్ తీసుకున్నాడు వాడు. ఈ సర్కిల్ సెంటర్ వచ్చేసి ఓ అన్నాడు. తర్వాత ఎక్స్టర్నల్ పాయింట్ ఏ దగ్గర నుంచి టూ టాంజెంట్స్ని అంటే రెండు స్పర్శరేఖల్ని గీసానమాట. అవి ఏవంటే మనకు ఏపీ ఒకటి, ఏక్యూ ఒకటి అన్నాడు. తర్వాత యాంగిల్ పిఏక్యూ, యాంగిల్ పిఏక్యూ ఈక్వల్స్ ఏమన్నాడంటే 70 degrees అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ పిఏక్యూ అంతా 70 degrees అని ఇచ్చాడు. తర్వాత ఏం కనుక్కోమనంటే యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూపీ అన్నాడు. అంటే ఇప్పుడు మనము దీన్ని ఫుల్ఫిల్ చేశానంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓ నుంచి పిని డ్రా చేస్తా, నెక్స్ట్ ఓ నుంచి క్యూని డ్రా చేస్తా. డ్రా చేస్తే మనకి ఇప్పుడు ఓపీక్యూ ఇక్కడికి అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఓక్యూపీ ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఆ యాంగిల్స్ ఎంత అని చెప్పని సమ్ అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఏం చేస్తామంటే దానికంటే ముందుగా ఇక్కడ నేను ఈ రెండు ఓపీ అండ్ ఓక్యూ ఆర్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్, అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అనమాట. అంటే మనకి ఈ ఓపీ ఓక్యూలు ఏమైతే మనకంటే వృత్తానికి వ్యాసార్థాలు అవుతాయి. ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. మరి ఒక కండిషన్ ఉంది మనకు, ఏమంటే టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అనమాట. అంటే ఒక స్పర్శరేఖ అనేది వృత్త వ్యాసార్థానికి ఎల్లప్పుడూ లంబంగా ఉంటుంది. అంటే ఏం రాయొచ్చు మనము, ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees తీసుకోవచ్చు. తీసుకున్నామంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ టూ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేసేదానికంటే ముందుగా ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇది ఏమవుతుంది, ఓపీఏక్యూ ఈజ్ ఏ క్వాలిటరల్ అనమాట. అంటే మనకు ఒక చతుర్భుజం అవుతుంది. ఇది ఒక చతుర్భుజం మనకు. మరి చతుర్భుజంలో మనకు 4 కోణాల మొత్తం ఎంత ఉంటుంది మనకంటే 360 degrees కదా. 360 degrees మనకి. అంటే మనకి ఇప్పుడు క్వాలిటర్లో మనకు సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఈక్వల్స్ 360 degrees. అంటే ఇది 90, ఇది 90 ఎంత 180 ప్లస్ 70, 180 ప్లస్ 70 ఎంత వస్తుంది, 250 వస్తుంది. నెక్స్ట్ మనకి అప్పుడు 360 మైనస్ 250 చేస్తే ఎంత, 360 మైనస్ 250 చేసానంటే 110 degrees. ఏది 110 degrees అంటే యాంగిల్ పిఓక్యూ అనమాట. యాంగిల్ పిఓక్యూ ఎంత వస్తుంది మనకంటే 110 degrees అని చెప్పని అర్థం. ఇప్పుడు మనము ఇది కావాలి, మనకు ఇది కావాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక లైన్ తీసుకుంటా, అంటే పీక్యూని డ్రా చేసుకుంటా, పీక్యూని జాయిన్ చేస్తా. జాయిన్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకు, అప్పుడు ఓపీక్యూ ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఇంకోటి ఓక్యూపీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమైంది మనకంటే ఓపీక్యూ ఈజ్ ఏ ట్రయాంగిల్ అనమాట. ఓపీక్యూ ఈజ్ ఏ ట్రయాంగిల్ మనకి, అంటే ఒక త్రిభుజం అయింది అనమాట. ఒక త్రిభుజం అయింది. ఈ త్రిభుజంలో మనకు ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది అంటే యాంగిల్ మనకు 110 degrees ఉంది. మనకి ఏం కావాలి, ఈ రెండు యాంగిల్స్ సమ్ కావాలి అంతే. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూ ఏదైనా తీసుకోవచ్చు అంటే యాంగిల్ పిఓక్యూ ప్లస్ ఈ రెండు రాసుకుంటా, యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూపీ. ఓకేనా, యాంగిల్ పిఓక్యూ ఇది, తర్వాత యాంగిల్ ఓపీక్యూ ఒకటి, యాంగిల్ ఓక్యూపీ ఒకటి. మొత్తం అంతా దేనికి ఈక్వల్, 180 degrees ఈక్వల్. మరి యాక్చువల్గా మనం ఆల్రెడీ యాంగిల్ పిఓక్యూ ఫైండ్ చేసాం, ఎంత వచ్చింది, 110 వచ్చింది. ప్లస్ యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూపీ ఈజ్ ఈక్వల్ టు 180. మనకు కావాల్సింది ఈ మొత్తం సపరేట్ ఏం అవసరం లేదు. కాబట్టి యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూపీ ఈక్వల్స్ టు 180 మైనస్ 110 ఎంత వస్తుంది, 70 degrees అనమాట. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 18th ప్రాబ్లం చూస్తే,
క్రింది వానిలో అసత్యమైన యూక్లిడ్ నిర్వచనం అన్నాడు. అసత్యమైన యూక్లిడ్ నిర్వచనం అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూక్లిడ్ డెఫినేషన్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. అంటే ఫాల్స్ స్టేట్మెంట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏమన్నాడంటే రేఖ అంటే వెడల్పు లేని పొడవు అన్నాడు. రేఖ అంటే వెడల్పు లేని పొడవు అంటే కరెక్టే కదా. మనకు ఎప్పుడు ఇది ఏది ఉంటుంది, ఇది లెంత్ ఉంటుంది కానీ దీనికి బ్రీత్ ఉన్నాను అనమాట. మనం ఏమన్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంగ్లీష్లో ఏ లైన్ ఈజ్ ఏ బ్రీత్లెస్ లెంత్, ఇది రైటే మనకు. కాబట్టి ఇది మనకి కండిషన్లో ఉండే మాదిరిగా ఇది రాంగ్ స్టేట్మెంట్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏమన్నాడంటే తలం అంటే పొడవు వెడల్పు మరియు మందములను కలిగి ఉన్నది. తలము అంటే పొడవు వెడల్పు మరియు మందములను కలిగి ఉన్నది. ఏ సర్ఫేస్ ఈజ్ దట్ విచ్ హ్యాజ్ లెంత్ బ్రిడ్త్ అండ్ థిక్నెస్ అన్నాడు. ఇదే సర్ఫేసే మనకు. ఈ సర్ఫేస్లో మనం ఏం చేస్తామంటే లెంత్ తీసుకుంటాము, తర్వాత బ్రిడ్త్ తీసుకుంటాము, కానీ థిక్నెస్ తీసుకోము, అంటే మందం తీసుకోము. అది మందం తీసుకుంటే 3D అవుతుంది మనకు. మనం అన్నీ కూడా తలాలు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కడ చేసినామంటే తలాలు తీసుకున్నాం అనుకోండి, పొడవు వెడల్పులు మాత్రమే ఉంటాయి. ఎవ్రీ సర్ఫేస్ హ్యాజ్ లెంత్ అండ్ బ్రిడ్త్, నాట్ థిక్నెస్ ఆర్ హైట్ అనమాట. అంటే కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకంటే రాంగ్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అట్లే మిగతా కూడా చెక్ చేద్దాం. మనం థర్డ్ ఆప్షన్ కూడా చూద్దాము. ఒక తలం యొక్క అంచులు సరళ రేఖలు. ఒక తలం యొక్క అంచులు అంటే ఒక తలం ఇట్లా తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే వీటి అంచులు అన్నప్పుడు ఏమవుతాయి, ఇవన్నీ కూడా మనకు సరళ రేఖ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక తలం అన్నప్పుడు ఇంకా అది ఎక్స్టెన్షన్ అట్లనే పోతూనే ఉంటుంది, మనకు కొద్దిగా ఉండదని చెప్పని చెప్పలేమన్నమాట, ఎక్కడైనా వెళ్ళొచ్చు అది. కాబట్టి అది ఇన్ఫినిటీ. కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ కూడా ఏమవుతుంది రైట్ అనమాట. ఒక తలం యొక్క అంచులు సరళ రేఖలు అనమాట. అంటే ద ఎడ్జెస్ ఆఫ్ ఏ సర్ఫేస్ ఆర్ లైన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఒక సమతలం అంటే హెచ్చుతగ్గులు లేకుండా సరళ రేఖలను దానిపై కలిగి ఉంటుంది. ఒక సమతలం అంటే హెచ్చుతగ్గులు లేకుండా సరళ రేఖలను దానిపై కలిగి ఉంటుంది. ఏ ప్లేన్ సర్ఫేస్ ఈజ్ ఏ సర్ఫేస్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ది స్ట్రైట్ లైన్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. అంతే కదా. మనకి ఇప్పుడు ఒక సమతలంలో హెచ్చుతగ్గులు ఏమి ఉండవు. మనకి తీసుకున్నాం మీరే సమతలం అనుకుంటే హెచ్చుతగ్గులు ఏమి ఉండవు. ఈ విధంగా లేకున్నట్లు ఏమైతే మనకంటే సరళ రేఖలు కంటిన్యూ ఉంటాయి, మనకు ఒకదాని మీద ఒకటి కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా ఏమవుతుంది మనకు రైట్ అనమాట. మరి ఏ స్టేట్మెంట్ రాంగ్ మనకంటే సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఏ సర్ఫేస్ ఈజ్ దట్ విచ్ హ్యాజ్ లెంత్ బ్రిడ్త్ అండ్ థిక్నెస్ అనమాట. తలము అంటే పొడవు వెడల్పు మరియు మందలను కలిగి ఉన్నది అనేది ఏమవుతుంది రాంగ్ అవుతుంది. కాబట్టి మన వీలోన సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 19th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే లైన్స్ PQ అండ్ RS ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ పాయింట్ O ఆఫ్ యాంగిల్ POR is to యాంగిల్ ROQ ఈక్వల్స్ టు 5:7. దెన్ ద మెజర్స్ ఆఫ్ ఆల్ 4 యాంగిల్స్ ఆర్ అన్నాడు. మరి తెలుగులో PQ అండ్ RS సరళరేఖలు బిందువు O వద్ద ఖండించుకున్నాయి. యాంగిల్ POR is to యాంగిల్ ROQ ఈక్వల్స్ టు 5:7 అయితే అన్ని కోణాల కొలతలు వరుసగా అని చెప్పని ఈ విధంగా ఇచ్చాడనమాట. మొత్తం అంతా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏమన్నాడంటే PQ అండ్ RS, దిస్ ఈజ్ PQ, దిస్ ఈజ్ RS అనమాట. ఈ రెండు సరళ రేఖలు మనకు ఏం చేసినాయంటే O పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అనమాట. అంటే ఖండించుకున్నాయి అనమాట. ఖండించుకుంటే వాడు ఇచ్చిన కండిషన్ ఏమంటే మనకు యాంగిల్ POR is to యాంగిల్ ROQ ఈక్వల్స్ టు 5:7 అంట. ఎంత 5:7 అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి 4 యాంగిల్స్ మెజర్ చేయమని చెప్పినాడు. మనకి యాంగిల్ POR అంటే మనకు ఇది RS అనుకుంటే యాంగిల్ POR ఈ పాయింట్ అనమాట. ఇదంతా 5 ఉందని చెప్పని అర్థం. నెక్స్ట్ ఆ తర్వాత ROQ ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ వచ్చేసి ఎంత 7 ఉందన్నమాట. ఇక్కడ O అని చెప్పి తీసుకుంటే పాయింట్ 7 అని చెప్పి అంటే 5:7 అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి మనకి ఈ రిమైనింగ్ వాల్యూస్ అంటే టోటల్ వాల్యూస్ అన్నీ కూడా కనుక్కోవాలని చెప్పని అన్నాడు. యాక్చువల్గా మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆపోజిట్ అనమాట. ఇట్లా వేసుకున్నామంటే ఈ రెండు యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. ఎందుకంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట. అంటే శీర్షాభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ అట్లా ఈ రెండు తీసుకుంటే కూడా ఈ రెండు ఎట్లా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ 7 ఇక్కడ 5. ఎందుకంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, శీర్షాభిముఖ కోణాలు సమానమనే కండిషన్ పైన
ఈ రెండు ఈక్వల్ అయితే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. కానీ టోటల్గా మనకి ఎంత ఉంటుంది అంటే రౌండ్ ఒక రౌండ్ ఏమవుతుంది మనకు కంప్లీట్ 360 degrees ఉంటుంది. ఓకే, ఎంత 360. మనకి ఇచ్చిన రేషియో ఏమి 5:7. మళ్ళీ ఏమొస్తుంది 5:7 అంటే 5:7 దేనికి ఈక్వల్ అయితే మనకు అంతా కూడా 360కి ఈక్వల్. మనం క్లారిటీగా ఫైండ్ అవుట్ చేసినామంటే ఇక్కడ ఇప్పుడు అంటే ఎలా మనకి టోటల్ వచ్చేసి 360 కదా, 10 తర్వాత 14 ఎంత వస్తుంది, 10 14 వచ్చేసి 24 అవుతుంది. ఈ రేషియో సమ్ చేసినామంటే ఓకే, అంటే 24 పార్ట్స్కి వచ్చేసి మనకి టోటల్ ఎంత అవుతుంది 360 degrees అని చెప్పి అర్థం. మనకి ఏం కావాలి 5 అనుకోండి, మరి 5 పార్ట్స్కి ఎంత అంటే ఏం చేస్తాము 5/24 × 360 తీసుకోవచ్చు. 12 2 జా 12 30 జా 2 1 జా 2 15 జా 15 5 జా ఎంత 75 degrees అనమాట. ఓకే, నెక్స్ట్ 7 కూడా కావాలంటే మనకు అంటే 7 పార్ట్స్ తీసుకున్నానంటే అప్పుడు సేమ్ ఇట్లా కంపేర్ చేసుకోవచ్చు. 24కి 360 నెక్స్ట్ 7కి హౌ మచ్ అంటే ఏం చేస్తా 7/24 × 360 7/24 × 360 సేమ్ మళ్ళీ 12 2 జా 12 30 జా 2 1 జా 2 15 జా 15 5 ఎంత 105 degrees అంటే 75 ఒకటి తర్వాత 105 ఒకటి మళ్ళీ రిపీట్ 5 కాబట్టి మళ్ళీ ఏమొస్తుంది 75 వస్తుంది, మళ్ళీ ఇంకోటి ఏమొస్తుంది 105 వస్తుంది. ఎందుకంటే 5 7 5 7 కాబట్టి ఎన్ని ఆప్షన్ మనకు 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 28th ప్రాబ్లము. ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ 8 times to యాంగిల్ ఏ, దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ ఈజ్ అన్నాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి, కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఇచ్చాడనమాట. ఏ విధంగా అంటే యాంగిల్ ఏ యొక్క పూరక కోణము యాంగిల్ ఏనకు 8 రెట్లు, యాంగిల్ ఏ యొక్క పూరక కోణము యాంగిల్ ఏకి ఏమంటా 8 రెట్లు అయినా యాంగిల్ ఏ యొక్క పూరక కోణాల వ్యత్యాసం అన్నాడు. మనకు క్వశ్చన్లో ఇచ్చింది పూరక కోణం అన్నాడు. ఏది ఇన్ క్వశ్చన్ గివెన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. తర్వాత మళ్ళీ డిఫరెన్స్ ఆఫ్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే పూరక కోణాల భేదం అని చెప్పి అడిగినాడు. మనకి యాక్చువల్గా కాంప్లిమెంటరీ యాంగిల్ మీన్స్ ఇఫ్ సమ్ ఆఫ్ 2 angles equals to 90 degrees then these 2 angles are called complementary angles to each other అనమాట. అంటే మనకు రెండు కోణాల మొత్తం 90 degrees అయితే ఆ కోణాలు ఒకదానికొకటి అవి ఏమవుతాయి మనకు పూరక కోణాలు అవుతాయని చెప్పి అర్థము. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వాడు ఏమన్నాడంటే మనకు యాంగిల్ ఏ యొక్క పూరక కోణం అన్నాడు. యాంగిల్ ఏ యొక్క పూరక కోణం అంటే ఏమి కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ వచ్చేసి ఏమంటే మనకు ఏమొస్తుంది మనకు 90 - ఏ అవుతుంది. ఓకేనా, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ 90 - ఏ యొక్క పూరకోణం ఏమొస్తుంది మనకు 90 - ఏ అని చెప్పి తీసుకుంటాం. ఇది ఎలా ఉందంట దీనికి 8 రెట్లు ఉందంట. అంటే ఎట్లా 8a = 90 - ఏ అని చెప్పి అర్థం. ఇది మీనింగ్ మనకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 8a ఇక్కడే పెట్టుకుంటా, ఇది ఇటు వైపు వస్తే ప్లస్ ఏ అవుతుంది, ఇది 90 అవుతుంది. అంటే 9a = 90 అంటే 9 1 జా 9 10 జా ఏ ఈక్వల్ ఎంత 10 degrees అనమాట. వాడు ఏమన్నాడు ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు పూరక సంపూరక కోణాలు రెండు కనుక్కోవాలి. మనకి ఇక్కడ వచ్చింది ఏది, ఇది మనకి ఇప్పుడు ఏ 10 degrees వచ్చింది. మరి దీనికి పూరక కోణం అంటే ఏకి పూరక కోణం మనము అంటే ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చేసి ఏమని రాస్తాము 90 - 10 అని చెప్పి రాస్తాము. ఎంత వస్తుంది 80 degrees వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత సంపూరక కోణం తీసుకున్నామంటే సంపూరక కోణం అంటే మీ సప్లిమెంటరీ యాంగిల్ తీసుకున్నామంటే ఏం చేయాలి అప్పుడు సప్లిమెంటరీ యాంగిల్ అంటే మనము 180లో నుంచి ఏం చేయాలి 10 తీసేయాలి. 180లో నుంచి 10 తీసేయాలి. ఎంత వస్తుంది 170 వస్తుంది. ఎందుకు సంపూరక కోణం అంటే డెఫినేషన్ మనకి ఏమని అర్థం అంటే రెండు కోణాలు మొత్తము 180 degrees అయితే ఆ రెండు కోణాలు ఏమంటారు సంపూరక కోణాలు అంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఏ తీసుకున్నాం, ఏకి సంపూరక కోణం అంటే ఏం చేస్తా 180 - 10 అని చెప్పి రాసుకుంటా. సప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ సమ్ ఆఫ్ 2 angles ఈక్వల్స్ టు 180 degrees. హియర్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ ఈజ్ 180 - 10 అనమాట. కాబట్టి ఎంత 170 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అన్నాడు. మరి రెండు డిఫరెన్స్ అంటే 170 - 80 ఎంత వస్తుంది 0.9 ఎంత 90 degrees అన్నాడు. మరి ఇచ్చిన ఆప్షన్ లేదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 21st క్వశ్చన్. ఇన్ ఏ రాంబస్ ABCD AB ఈక్వల్స్ టు BD దెన్ యాంగిల్ BAD ఈజ్ టు యాంగిల్ ADC ఈజ్. ABCD రాంబస్లో AB = BD అయితే యాంగిల్ BAD ఈజ్ టు యాంగిల్ ADC అన్నాడు. సింపుల్, మనకి జస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లాజిక్ పైన ఇచ్చాడు వాడు. కొద్దిగా మనం థింక్ చేసినామంటే ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను ABCD అని చెప్పని ఒక రాంబస్ తీసుకున్నానంటే 4 sides ఆర్ ఈక్వల్,
వాడు ఇచ్చిన కండిషన్ ఏమంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీడీ అన్నాడు. ఏబి ఈజ్ సైడ్, నెక్స్ట్ బీడీ ఈజ్ డయాగ్నల్. ఈ రెండు ఏమంట సమానం అంట. ఏబి తర్వాత బీడీ రెండు కూడా ఏమన్నాడు సమానం అని చెప్పని ఇచ్చాడు. సమానం అని చెప్పని ఇస్తే మనకు తర్వాత కండిషన్ ఏమన్నాడంటే మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాల్సింది యాంగిల్ బిఏడి ఇస్ టు యాంగిల్ ఏడిసి అన్నాడు. యాంగిల్ బిఏడి అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనము. తర్వాత ఇంకోటి యాంగిల్ ఏడిసి, ఏడిసి ఇది అనమాట. ఏడిసి ఇది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ విధంగా తీసుకోవచ్చు మనము అని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబిడి తీసుకుంటే ఏబిడిలో మనకు 3 సైడ్స్ ఎలా ఉన్నాయి ఈక్వల్ ఉన్నాయి. 3 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయంటే ఆటోమేటిక్ మనకు ఇది 60 అవుతుంది, ఇది 60 అవుతుంది, ఇది 60 అవుతుంది. ఓకే, ఇది 60 అయిందంటే ఇటువైపు మాత్రమే డి 60 అయిందంటే ఇది ఆటోమేటిక్ ఇది ఎంత అవుతుంది 60 అవుతుంది. అంటే టోటల్గా మనకు ఏడిసి ఎంత అవుతుంది, ఏడిసి ఎంత వస్తుంది మనకంటే 120 degrees అని చెప్పని అర్థం. తర్వాత మనకు బిఏడి అన్నాడు. బిఏడి ఎంత ఉంది, బిఏడి మనకు 60 ఉందన్నమాట. 60 కదా, బిఏడి వచ్చేసి ఎంత 60, బిఏడి వచ్చేసి 60. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే యాంగిల్ బిఏడి అంటే 60 రాసుకుంటా, తర్వాత యాంగిల్ ఏడిసి అంటే 120 రాస్తా. 60:121 అంటే 0 0 క్యాన్సల్, 6 1 6 2 ఎంత వస్తుంది 1:2 రేషియో అనమాట. అంటే ఏ ఆప్షన్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనకి కండిషన్ ఏమి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీడి. ఈ కండిషన్ పైన మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీస్ తెలిసింటే ఆటోమేటిక్ చేసుకొని వెళ్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ 3 సైడ్స్ ఈక్వల్ అన్నప్పుడు ఆటోమేటిక్గా 3 యాంగిల్స్ కూడా ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఏం చేస్తున్నాను ఒక యాంగిల్ని 60 వేస్తుంది. అంటే ఏ ట్రయాంగిల్ ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం అని చెప్పి అర్థం మనకు. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఇన్ ది ఫాలోయింగ్ క్వాలిటరల్స్ విచ్ ఈజ్ నాట్ ఆల్వేస్ సైక్లిక్. క్రింద ఇవ్వబడిన చతుర్భుజాలలో ఎల్లప్పుడూ చక్రీయం కానిది. సైక్లిక్ నాట్ సైక్లిక్. యాక్చువల్గా చక్రీయ చతుర్భుజం. సైక్లిక్ క్వాలిటరల్ అంటే అర్థం ఏం మనకంటే మనకి ఏదైనా ఒక క్వాలిటరల్ తీసుకున్నాం అనుకో, మనము ఇష్టానుసారం తీసుకుందాం, సైడ్స్ మనము డిఫరెంట్గా తీసుకున్నాము. ఇలా తీసుకుంటే ఈ వర్టిసెస్ నుంచే ఏం కావాలంటే ఒక సర్కిల్ పాస్ అయినాలన్నమాట. క్వాలిటరల్ వర్టిసెస్ నుంచి ఒక సర్కిల్ పాస్ అయితే ఈ క్వాలిటర్ ఏమంటారంటే సైక్లిక్ క్వాలిటర్ అని చెప్పి అంటారు అనమాట. ఈ క్వాలిటర్ ఇస్ కాల్డ్ సైక్లిక్ క్వాలిటర్ అనమాట. అంటే మనకు ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాల గుండా ఒక వృత్తం గీయబడితే ఆ చతుర్భుజాన్ని ఏమంటామంటే మనకి చక్రీయ చతుర్భుజం అని చెప్పి అంటామన్నమాట. మరి వాటిలో చక్రీయ చతుర్భుజం కానిది ఏదని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ ఏమంటే మనకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్గా ఉండేటివి స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ట్రెపిజియం కూడా దగ్గర దగ్గర ఈక్వల్గానే అంటే ఐసోసెల్స్ ఉన్నాడు కాబట్టి ఈక్వల్గానే వస్తాయి అన్నమాట. మరి ప్యారలగ్రామ్లో ఎలా ఉంటాయి డయాగ్నల్స్ మనకు ఈక్వల్ ఉంటాయా? డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అనమాట. కాబట్టి మనకు సెంటర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ సర్కిల్ గీసినామంటే మనకు ఇలా వచ్చేస్తుంది, అది డిఫరెంట్గా వచ్చేస్తుంది. కానీ మిగతా వాటికి స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఐసోసెల్స్ ట్రెపిజియం కానీ ఎలా వస్తుందంటే ఈ విధంగా వర్టిసెస్ గుండా మనకి ఏమవుతుందంటే సర్కిల్ పాస్ అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ దీంట్లో సైక్లిక్ క్వాలిటరల్ కానిది ఏది అని చెప్పంటే మనకు చక్రీయ చతుర్భుజం కానిది ఏదంటే ప్యారలగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం అనమాట. సమాంతర చతుర్భుజం అనమాట. ఫస్ట్ ఇది స్క్వేర్ అంటే మనకు చతురస్రం అని అర్థము. నెక్స్ట్ రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం అని చెప్పని అర్థము. నెక్స్ట్ ఐసోసెల్స్ ట్రెపిజియం అన్నాడు. ఐసోసెల్స్ ట్రెపిజియం అంటే సమద్విబాహు ట్రెపిజియం అనమాట. అంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజం మనకు. సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని చెప్పని తెలుగులో అర్థం అనమాట. ఓకేనా? కానీ మనకి ఈ 4 వర్టిసెస్ గుండా సర్కిల్ పాస్ కానిది ఏదంటే ప్యారలగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం మాత్రమే అనమాట. కాబట్టి ఏది ఆప్షన్ మనకంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ది నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ ఎ సాలిడ్ విచ్ హ్యాజ్ 40 ఫేసెస్ అండ్ 62 ఎడ్జెస్ ఈజ్. 40 తలాలు మరియు 62 అంచులు గల ఘనాకార వస్తువు గల శీర్షాల సంఖ్య. మరి వీటికి రిలేషన్ ఉన్నటువంటి ఫార్ములా ఉంది మనకి, యూలార్ ఫార్ములా ఉంది. అంటే వర్టిసెస్కి కానీ ఎడ్జెస్కి కానీ ఫేసెస్కి కానీ సంబంధించింది ఏది ఫార్ములా మనకంటే V - E + F = 2 అనమాట.
అంటే వి అంటే ఏమి వర్టిసెస్ అంటే శీర్షాలు, తర్వాత ఎడ్జెస్ అంటే ఏమి అంచులు, ఆ తర్వాత ఫేజెస్ అంటే తలాలకు సంబంధించి. ఇది యులార్ ఫామ్లో ఉంది. ఇది ఈక్వల్స్ 2 అని చెప్పని ఉంది. మనకి ఇచ్చిన వాటిలో ఏదో ఇచ్చినాడు మనకంటే ఫేసెస్ ఇచ్చినాడు వాడు. ఎన్ని ఫేజెస్ 40 అన్నాడు. తర్వాత ఎడ్జెస్ వచ్చేసి ఎన్ని అన్నాడంటే 62 అన్నాడు. అంటే అంచులు 62 అన్నాడు. మనం ఫైండ్ అవుట్ చేసిందేమి శీర్షాలు అనమాట, అంటే వర్టిసెస్ అనమాట. ఈజ్ఈక్వల్ టు 2. వి -62 ప్లస్ 40 వచ్చేసి ఎంత వస్తుంది -22 ఈజ్ఈక్వల్ టు 2. నెక్స్ట్ వి ఈజ్ఈక్వల్ టు ఏమొస్తుంది 2 + 22 ఎంత వి ఈజ్ఈక్వల్ టు 24 అనమాట. అంటే వర్టిసెస్ ఎన్ని ఉంటాయి 24 ఉంటాయి. అంటే శీర్షాలు 24 అని చెప్పని అర్థం మనకు. అంటే ఈ ఆప్షన్ ఏదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 24th ప్రాబ్లము. 3 మెటల్ క్యూబ్స్ విత్ ఎడ్జెస్ 15 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ ఆర్ మెల్టెడ్ టుగెదర్ అండ్ ఫార్మ్డ్ ఇంటూ ఏ క్యూబ్, దెన్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఇన్ సెంటీమీటర్స్ అంట. అంటే 3 మెటల్ క్యూబ్స్ తీసుకున్నాడు. ఆ 3 మెటల్ క్యూబ్స్ని మెల్ట్ చేసి ఏం చేస్తున్నాడంటే ఓన్లీ 1 క్యూబ్ ఫామ్ చేస్తే ఆ 1 క్యూబ్ యొక్క డయాగ్నల్ లెంత్ అని చెప్పి అడుగుతున్నాడు. నెక్స్ట్ టెల్లో చూస్తే 15 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 9 సెంటీమీటర్ల భుజములుగా గల 3 లోహపు ఘనములను కరిగించి ఒక ఘనముగా మారిస్తే ఏర్పడిన ఘనము యొక్క కర్ణము పొడవు అన్నాడు. మనకి ఫస్ట్ ఏమేమి ఇచ్చాడు మనకంటే ఫస్ట్ దాని వచ్చేసి 15 సెంటీమీటర్స్ అన్నాడు. సెకండ్ దాని వచ్చేసి 12 సెంటీమీటర్స్ అన్నాడు. ఆ తర్వాత థర్డ్ వచ్చేసి 9 సెంటీమీటర్స్ అన్నాడు క్యూబ్స్ సైడ్స్. మరి క్యూబ్ సైడ్స్ అన్నప్పుడు మనం కరిగించి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఏం చేస్తామంటే వీటిని వాల్యూమే ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఘనపరిమాణమే ఫైండ్ చేస్తాం. ఘనపరిమాణం ఫామ్లో మనకు ఏ క్యూబ్ అని చెప్పని అర్థం. అంటే అన్నింటిని ఏం చేయాలి 15 క్యూబ్డ్గా, తర్వాత 12 క్యూబ్డ్గా, నెక్స్ట్ 9 క్యూబ్ రాసుకోవాలి. మరి 15 క్యూబ్ అంటే ఎంత వస్తుంది ఆన్సర్ మనకంటే 3375. తర్వాత 12 క్యూబ్ వచ్చేసి 1278, ఇది వచ్చేసి 729 వస్తుంది. ఇప్పుడు మూడింటిని మనం ప్లస్ చేస్తే మనకి ఏమవుతుంది అది కరిగించి ఇంకో దాన్ని తయారు చేస్తున్నామండి. కాబట్టి మూడింటిని మనం ప్లస్ చేస్తున్నాం. ప్లస్ చేస్తే ఎంత వస్తుందంటే 5832 వస్తుంది మనకు. ఓకే ఎంత 5832 వాల్యూమ్ ఇది. మరి ఇప్పుడు దాని సైడ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. అంటే ఏ క్యూబ్ ఈజ్ఈక్వల్ టు ఏమి 5832, ఏ ఈజ్ఈక్వల్ టు ఏమి క్యూబ్ రూట్ ఆఫ్ 5832. మరి దీనికి ఎంత వస్తుంది క్యూబ్ రూట్ వచ్చేసి వాల్యూ అంటే 18 వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి డయాగ్నల్ ఫార్ములా అంటే √3 × a అని చెప్పని అర్థం. అప్పుడు √3 × ఎంత 18 అంటే 18 √3 అని చెప్పి ఇక ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనకి ఏమి ఇచ్చాడంటే 3 క్యూబ్స్ యొక్క సైడ్స్ ఇచ్చాడు. సైడ్స్ ఇచ్చి ఆ మూడింటిని కరిగించి మళ్ళీ కొత్త క్యూబ్ని తయారు చేస్తే దాని డయాగ్నల్ లెంత్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు మనకు. ఓకే అప్పుడు ఏం చేస్తామంటే ఈ క్యూబ్స్కి వాల్యూమే ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. వీటిని ప్లస్ చేసినామంటే ఒక క్యూబ్ వాల్యూమ్ వచ్చేస్తుంది మనకు. అంటే కొత్త క్యూబ్కి వాల్యూమ్ వచ్చేస్తుంది. అదే v = 5832 అని చెప్పి రాసుకున్నా. మరి ఫామ్లో ఏం మనకు వాల్యూమ్ కంటే ఏ క్యూబ్ అని చెప్పి అర్థం కదా. కాబట్టి ఏం చేస్తున్నా 5832 అని చెప్పి రాసుకున్నా. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 5832 ఎంత వస్తుంది మనకంటే 18 వస్తుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ డయాగ్నల్ అంటే ఏమి d = √3 × a అంటే √3 × 18 అంటే 18 √3. ఇది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 25th క్వశ్చన్. A cylinder, a cone and a hemisphere are of the same base radius and same height. Then ratio of their total surface areas అన్నాడు. ఏమేమి ఇచ్చాడు మనకంటే సిలిండరు, కోను, హెమిస్ఫియర్ వీటిలో ఏమంట వీటి బేస్ రేడియస్ హైట్స్ ఎట్లున్నాయంట ఈక్వల్ ఉన్నాయంట. ఈక్వల్ ఉంటే వాటి టోటల్ సర్ఫేస్ ఏరియాస్ రేషియో ఏమని చెప్పి ఫైండ్ చేయమంటున్నాడు. మరి తెలుగులో చూస్తే ఒక స్తూపము, ఒక శంకువు మరియు అర్ధగోళం యొక్క ఎత్తు ఒకే వ్యాసార్థమును కలిగి ఉన్నాయి. ఏమంట స్తూపము, శంకువు, అర్ధగోళము వచ్చేసి ఒకే ఎత్తుని ఒకే వ్యాసార్థాన్ని కలిగి ఉంటే వాటి యొక్క సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. మనకి ఏమేమి ఇచ్చాడు ఫస్ట్ ఒకటి సిలిండర్ ఇచ్చాడు, తర్వాత నెక్స్ట్ వచ్చేసేది కోన్ ఇచ్చాడు, ఆ తర్వాత హెమిస్ఫియర్ అన్నాడు. హెమిస్ఫియర్ అని చెప్పని ఇచ్చాడు. ఏమేమనుకో అంటే స్తూపం ఇచ్చాడు, తర్వాత శంకువు ఇచ్చాడు, తర్వాత అర్ధగోళం అన్నాడు. ఇది అర్ధగోళం అన్నాడు. మరి ఫస్ట్ మనకి వీటి యొక్క ఫామ్లే బాగా వచ్చినారు మనకు. ఇది స్తూపానికి సంబంధించినటువంటి సంపూర్ణతల వైశాల్యం మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏదంటే 2πr × r+h అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత శంకు సంబంధించింది అంటే కోన్ సంబంధించింది ఏది πr × r+l. నెక్స్ట్ ఆ తర్వాత అర్ధగోళానికి సంబంధించింది ఏదంటే 3πr². ఇప్పుడు వీటిని బేస్ చేసుకుంటే మనం రేషియో చేయాలని చెప్పి అంటున్నాడు. మరి ఇక్కడ వాడు ఏమన్నాడంటే మనకు రేడియస్ తర్వాత హైట్ రెండు ఎట్లున్నాడు ఈక్వల్ అని చెప్పినాడు కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని 2πr రాసుకుంటా, ఇక్కడ h బదులు ఏం చేస్తా r రాస్తా. అప్పుడు ఏమవుతుంది ఇది 2πr ×
ఎంత వస్తుంది 2r వస్తుంది. అంటే 2 2 ఎంత 4 పై r² అవుతుంది. ఇది ఏది సిలిండర్ అంటే స్తూపానికి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఎల్ అంటే ఇది మనకు ఫార్ములా ఇది స్లాంట్ హైట్ అంటాం. మనం ఏటవాలు ఎత్తు అంటాం. ఏటవాలు ఎత్తు అంటే మనకు ఎల్ ఈజ్వల్ ఏం ఫార్ములా √r² ప్లస్ h² అని అర్థం కదా. √r² ప్లస్ h² అని చెప్పిన అర్థం. ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ హెచ్ని ఆర్లే కన్వర్షన్ చేసుకుంటాను. అంటే ఏమొస్తున్నప్పుడు r² ప్లస్ r² అంటే ఎంత ఎల్ ఈజ్వల్ టు √2r². అంటే √2 ఇంటూ ఎంత వస్తుంది r వస్తుంది అనమాట. ఓకే, సో ఎల్ మీన్స్ √2 ఇంటూ r. ఇక్కడ πr అట్లా రాసుకుంటా, r ప్లస్ మళ్ళీ ఏం చేస్తా √2 ఇంటూ r రాసుకుంటా. నెక్స్ట్ రెండిట్లో r కామన్ ఉంది కాబట్టి బయటికి rని కామన్ తీస్తే ఏమవుతుంది r² అవుతుంది. అది 1 ప్లస్ √2 అవుతుంది. ఇది ఓకే, ఇక్కడ అది మనకు రేడియస్ అన్న హెడ్ అన్న రెండు ఒకటే కాబట్టి దీని గురించి మనం పెద్దగా థింక్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనకి రేషియో తీసుకుంటే దీనికి సిలిండర్ రేషియో, సిలిండర్ వాల్యూము, తర్వాత కోన్ వాల్యూము, ఆ తర్వాత హెమిస్ఫియర్ వాల్యూము, మనకి మూడిటివి వాల్యూమ్స్ కాదు ఏవి మనకి ఇక్కడ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియాస్ అనమాట. టోటల్ సర్ఫేస్ ఏరియాస్ తీసుకుంటే మనకు అంటే ఇది వచ్చేసి సిలిండరు, నెక్స్ట్ కోను, ఆ తర్వాత హెమిస్ఫియర్వి తీసుకున్నామంటే ఏమి 4πr² ఇస్టు πr² ఇంటూ 1 ప్లస్ √2 ఇస్టు మళ్ళీ మనకు 3πr². కామన్ ఏమైనా వాటికి క్యాన్సిల్ చేయొచ్చు మనం. అంటే πr² క్యాన్సిల్ చేస్తే వస్తుంది 4 ఇస్టు ఎంత 1 ప్లస్ √2 ఇస్టు 3 ఉంది. అంటే దీన్ని ఎలా రాయచ్చు మళ్ళీ 4 ఇస్టు √2 ప్లస్ 1 ఇస్టు 3 అని చెప్పి రాయచ్చు అనమాట. మరి ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మన కండిషన్ ఐడియా పెట్టుకోవాలి బాగా. ఏదంటే రేడియస్ హైట్ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి మెయిన్ ఇంకోటి ఏమంటే ఈ ఫార్ములా బాగా జ్ఞాపకం ఉండాలి మనకు. వీటి ఫార్ములా అనమాట. వీటి ఫార్ములా జ్ఞాపకం ఉంటే ఇది రైట్ చేసేయచ్చు మనం. నెక్స్ట్ 26 ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ద రేడియస్ ఆఫ్ ఏ వీల్ ఈజ్ 22.4 centimeters. దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ మీటర్స్ బై ది వీల్ ఆఫ్టర్ మేకింగ్ 500 రెవల్యూషన్స్ ఈజ్ 22.4 centimeterల వ్యాసార్థం కలిగిన చక్రం 500 భ్రమణాలు చేసిన ప్రయాణించే దూరం మీటర్లు అన్నాడు. వాడు ఇచ్చింది ఏమంటే మనకు ఒక వీల్ ఉందంట, అంటే ఒక చక్రం ఉంది. ఈ చక్రం యొక్క వ్యాసార్థం రేడియస్ వచ్చేసి 22.4 centimeters అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు ఈ వీల్ వచ్చేసి 500 రెవల్యూషన్స్ కంప్లీట్ చేస్తే అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని చెప్పి అడుగుతున్నాడు వాడు. దాని మళ్ళీ దేనిలో చెప్పన్నాడు, దాన్ని మీటర్లో చెప్పాను అనమాట. ఎంత 500 రెవల్యూషన్స్ అనమాట. అంటే 500 భ్రమణాలు చేస్తే అది ఎంత డిస్టెన్స్ని కవర్ చేసిందని చెప్పని దాన్ని మీటర్లో అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఏదైనా తీసుకోవచ్చు మనం అంటే సపోజ్ ఇప్పుడు ఒక రెవల్యూషన్ని కంప్లీట్ చేసిందంటే అంటే ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తే అది ఏమని అర్థం మనకు, అది వృత్త పరిధి అని చెప్పని అర్థం. అంటే అర్థమే మనకు సర్కంఫరెన్స్ అని చెప్పని అర్థం. అంటే మనకి ఏమైనా రాసుకున్నప్పుడు ఫార్ములా 2πr అని చెప్పి రాసుకోవచ్చు. ఇది ఒక రెవల్యూషన్కి. మరి 500 రెవల్యూషన్ అంటే ఏం చేస్తాప్పుడు 500 ఇంటూ 2πr రాస్తా. ఇప్పుడు ఇది దేంట్లో ఉంది, ఇది సెంటీమీటర్లో ఉంది. ఇది ఇప్పుడు దీన్ని నేను మీటర్స్లే కన్వర్షన్ చేయాలంటే ఏం చేస్తా 500 ఇంటూ 2πr ఇంటూ ఏం రాస్తా 1/100 వేసుకుంటా. ఎందుకంటే 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ కదా. మనం 1 సెంటీమీటర్ ఈక్వల్స్ ఏం రాస్తాం 1/100 మీటర్స్ అని చెప్పి రాయొచ్చు అనమాట. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే ఇది డి అవుతుంది మనకి. అప్పుడు కంప్లీట్గా డి అవుతుంది. ఇది డి ఈక్వల్ ఏం రాయొచ్చు 500 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ మీన్స్ 22.4 ఇంటూ 1/100. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇక్కడ 0.4 ఉంది కదా, దీన్ని కూడా నేను క్యాన్సిల్ తీసేసి ఇక్కడ ఏం చేస్తా 10 అని చెప్పి రాసుకుంటాను. ఎందుకంటే పాయింట్ తర్వాత 1 ఉంది కాబట్టి కింద డినామినేటర్లో ఏం చేస్తా 10 అని చెప్పి వేసుకున్నా. ఇప్పుడు క్యాన్సిల్ చేసినామంటే 2 zeros క్యాన్సిల్, తర్వాత 7 1 జా 7 3 జా 21 14 ఉంటుంది. అంటే 7 2 జా 14 ఎంత 32 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ 5 1 జా 5 2 జా 2 2 క్యాన్సిల్ ఎంత వచ్చింది 32 ఇంటూ 22 ఉంది. ఎంత వస్తుంది 2 2 జా 4 2 3 జా 6 అంటే 64. మళ్ళీ 4 10 7 ఎంత 704 మీటర్స్ అని చెప్పి అర్థం మనకి. మరి ఏ ఆప్షన్ అంటే దాంట్లోనా ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 27th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 2.1 centimeters ఇన్ క్యూబిక్ సెంటీమీటర్స్. డైరెక్ట్ ఇచ్చాడు, ఏమి స్పియర్ రేడియస్ ఇచ్చాడు, వాల్యూమ్ ఫైండ్ చేయమని చెప్పంటున్నాడు. 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఘనపరిమాణం సెంటీమీటర్లు అంటే క్యూబ్లో చెప్పండి అని చెప్పన్నాడు. అంటే మనకి డైరెక్ట్గా గోళం యొక్క వ్యాసార్థం ఇచ్చి దాని ఘనపరిమాణం. మరి గోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏం మనకంటే వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈక్వల్స్ టు
4/3 into pi r cubed. So 4/3 into 22/7 into radius is 2.1. So 3 times 7 2.1 2.1 2.1. నెక్స్ట్ ఏం చేస్తా 7 1 జా 7.3 జా 3 1 జా 3.7 జా ఇది ఎంత వస్తుంది 22 into 4 వచ్చేసి 88. ఆ తర్వాత 3 7 జా 21 కదా అంటే 0.21 into 2.1 88 into ఇది ఎంత వస్తుంది 21 అంటే 441 వస్తుంది. 180 ఇక్కడ 2 digits కాబట్టి 0.441 అని చెప్పి అర్థం మనకు. ఇప్పుడు 441 into 88 మనం మల్టిప్లికేషన్ చేసినామంటే 8 1 జా 8 8 4 జా 32 8 4 జా 32 35. సేమ్ మళ్ళీ మనకు 8 2 5 3 8 10 8 8 3 ఎంత వస్తుంది 38808. ఎన్ని డిజిట్స్ తర్వాత 1 2 3 అంటే 1 2 3 అంటే 38.808 క్యూబిక్ సెంటీమీటర్స్ అనమాట వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మెన్యురేషన్ పార్ట్ తీసుకున్నామంటే మెయిన్గా ఫార్ములే బేస్డ్ పైనే ఉంటాయి మనకు. అంటే సూత్రాలు వచ్చినాయనుకోండి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే in triangle ABC DE and F are midpoints of sides AB BC and CA respectively. If area of triangle DF is 6.25 square centimeters, then the area of trapezium ABEF in square centimeters అన్నాడు. తెలుగులో చూసినామంటే ట్రయాంగిల్ ఏబీసీలో డిఈ మరియు ఎఫ్లు వరుసగా ఏబి బీసీ మరియు సిఏ భుజాల మధ్య బిందువులు. ట్రయాంగిల్ డిఎఫ్ వైశాల్యం 6.25 చదరపు సెంటీమీటర్లు అయినా ట్రెపీజియం ఏబిఈఎఫ్ వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అన్నాడు. ఫస్ట్ మనం ఫిగర్ డ్రా చేసుకుందాము. ఫిగర్ డ్రా చేసుకుంటే ఒక ఐడియా వస్తుంది. ఏ విధంగా అంటే సపోజ్ ఇప్పుడు నేను ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నా, వీటికి డిఈఎఫ్లు ఏమంటే మనకు డిఈ అండ్ ఎఫ్ ఆర్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏబి బీసీ అండ్ సిఏ రెస్పెక్టివ్లు అని ఇచ్చినాడు. అంటే ఈ డిఈఎఫ్లు మనకు ఏబి బీసీ అండ్ సిఏ భుజాల మధ్య బిందువులు అన్నాడు. అని తర్వాత మళ్ళీ మనకు ట్రయాంగిల్ డిఎఫ్ ఏరియా వచ్చేసి ఎంత ఇచ్చాడంటే 6.25 స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పి అని ఇచ్చాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే మనకు ట్రెపీజియం ఏబిఈఎఫ్ ఏరియా అన్నాడు. ట్రెపీజియం ఏబిఈఎఫ్ అనమాట. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఈ డిఎఫ్ ఈ విధంగా ఫిగర్ని చూస్తేనే మనకు వెంటనే ఏమొస్తుందంటే ఒక రేషియో ఉంది మనకు. ఎలా అంటే ట్రయాంగిల్ డిఈఎఫ్ ఇస్టు ట్రయాంగిల్ ఏబిసి ఎలా 1:4 అని దాని మీద పోతుంది ఐడియా మనకు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ డిఈఎఫ్ఏ కాదు మిగతా ట్రయాంగిల్స్ కూడా ఏడిఎఫ్ కానీ తర్వాత బీడిఈ కానీ తర్వాత ఈఎఫ్సి కానీ సేమ్ ఈక్వల్గా ఉంటాయి. డిఎఫ్కే ఈక్వల్ ఉంటాయి అనమాట. అంటే ట్రయాంగిల్ డిఎఫ్కే ఈ ట్రయాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి ఈక్వల్గా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మనకు ట్రెపీజియం ఏబిఈఎఫ్ ఏరియా అన్నాడు కాబట్టి ట్రెపీజియం ఏబిఈఎఫ్ అనమాట. ఇది మనకు ఏబిఈఎఫ్. మరి వీటిలో తీసుకుంటే ఏ ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు దీని ఏమన్నాడు 6.25 అన్నాడు. ఇది కూడా ఎంత ఉంటుంది 6.25, ఇది కూడా 6.25. అంటే మనం ఏం చేయాలి ట్రెపీజియం ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏబిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు మనము 6.25 into 3 అని చెప్పి రాయచ్చు. ఎందుకంటే ఈ 3 ట్రయాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఒక ట్రయాంగిల్ ఏరియా డిఎఫ్ ఏరియా అంతా 6.25 కాబట్టి 6.25 into 3 రాస్తాయి. ఎంత వస్తుంది 3 5 జా 15, 3 2 జా 6 1 7, 3 6 జా 18. ఎంత 18.75 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. అంటే ఎన్న ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. జస్ట్ థింక్ చేస్తే ఆన్సర్ వస్తుంది. మనకి ఫస్ట్ వెళ్ళేది ఇది వెళ్తుండే. యాక్చువల్గా అయితే ఇది దేంట్లో ఉంటుంది కోఆర్డినేట్ జామెట్రీ కావచ్చు లేకుంటే జామెట్రీ పార్ట్లో కూడా వస్తుంది అనమాట. ఈ కండిషన్ మనకు ట్రయాంగిల్ డిఎఫ్ ఇస్టు ట్రయాంగిల్ ఏబిసి అని చెప్పంటే 1:4 అని చెప్పని మనకు ప్రతి ఒక్కరు తెలిసిందే. కానీ దాన్ని బేస్ చేసుకొని వాడు ఏమన్నాడంటే ట్రెపీజియం ఏబిఈఎఫ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. నెక్స్ట్ 30th క్వశ్చన్. 4 equal circles are arranged in a plane such that each circle touches other 2. If the empty region enclosed by the 4 circles is 42 square centimeters, then the total circumference of the 4 circles is in centimeters అన్నాడు.
మరి సమాన వ్యాసార్థం గల 4 వృత్తాలు ఒకటి మిగతా రెండింటిని స్పర్శించినట్లు ఒక తలంలో ఉంచబడినవి. వాటి మధ్య ఏర్పడిన ఖాళీ ప్రదేశ వైశాల్యం 42 చదరపు సెంటీమీటర్లు అయినా ఆ 4 వృత్తాల చుట్టుకొలత సెంటీమీటర్లు అన్నాడు. మనకేమి ఈక్వల్ రేడియస్ గల 4 సర్కిల్స్ అంట. ఏమి అంటే సమాన వ్యాసార్థం గల 4 సర్కిల్స్ ఈ విధంగా ఉన్నాయంట. అంటే ఒకటి వచ్చేసి మిగతా రెండింటిని టచ్ చేస్తుంది, ఈ ఒకటి తీసుకుంటే ఈ రెండు టచ్ చేస్తుంది, ఈ ఒకటి తీసుకుంటే ఈ రెండు టచ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటే ఇక్కడ వాడు ఏమన్నాడంటే ఈ సర్కిల్ సెంటర్లో ఉన్నటువంటి ఎంటీ ప్లేస్ ఏరియా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఇది అంటే 42 స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చాడు అనమాట. ఇది ఇచ్చి ఏమన్నాడు వాడు ఈ 4 వృత్తాల చుట్టుకొలతలు మొత్తంగా ఫైండ్ అవుట్ చేయమని చెప్పని అన్నాడు. అంటే సమ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ 4 సర్కిల్స్ అన్నాడు. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెంటర్స్ గీసుకున్నాం అనుకోండి, అబ్జర్వ్ చేసి మనం వీటికి సెంటర్స్ గీసి ఇలా డ్రా చేసినామంటే ఈ సెంటర్స్ ద్వారా మనకి అంటే సర్కిల్ సెంటర్స్ ద్వారా ఏం ఫామ్ అయింది, మనకు స్క్వేర్ ఫామ్ అయింది. ఇక్కడ స్క్వేర్ ఫామ్ అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది రేడియస్ కదా, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ కదా, ఇవన్నీ కూడా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రేడియస్ ఏం రాస్తా ఇట్లా ఆర్ అని చెప్పి రాసుకుంటాను నేను. ఆర్ అని చెప్పి రాసినానంటే అప్పుడు మనకి సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ ఏమవుతుంది ఆర్ ప్లస్ ఆర్ అంటే ఎంత 2r అవుతుంది. ఇది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అనమాట. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత 2r అవుతుంది. అంటే మనకు చతురస్రం యొక్క భుజం ఎంత 2r అవుతుంది. తర్వాత మనకి ఇచ్చింది ఓన్లీ కండిషన్ వాడు ఈ ఎంటీ ఏరియా మాత్రం ఇచ్చాడు. దీన్ని బేక్ చేసుకుని ఫైనల్ చేయాలి. మనం ఎంటీ ఏరియా ఏమన్నాడు మనకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 42 అన్నాడు. మరి ఎంటీ ఏరియా అబ్జర్వ్ చేస్తే మనకు ఇది ఎలా వస్తుంది అంటే మనకు ఈ టోటల్ స్క్వేర్ ఏరియాలో నుంచి ఏం చేయాలి మనము ఈ క్వాడ్రంట్స్ ఉన్నాయి అంటే సర్కిల్లో ఒక భాగం ఇదొక భాగం ఇదొక భాగం ఇదొక భాగం ఇదొక భాగం ఈ 4 భాగాలను మనం మైనస్ చేస్తే ఏమొస్తుంది ఏరియాని మైనస్ చేస్తే ఈ ఎంటీ ఏరియా వస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈ 4 భాగాలు అన్నప్పుడు మనకి ఇది సెక్టార్ ఫామ్ చేస్తుందని చెప్పి అనిపిస్తుంది. కానీ మనం ఈ సెక్టార్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పార్ట్ కదా, ఇదొక పార్ట్ ఇదొక పార్ట్, ఈ 4 పార్ట్స్ మనము యాడ్ చేసినామంటే అప్పుడు ఏమవుతుంది ఇది ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఏం చేయొచ్చు మనం అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్లో నుంచి ఏం చేయొచ్చు మనము ఏరియా ఆఫ్ సర్కిల్ని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది ఏరియా ఆఫ్ ఎంటీ రీజన్ వస్తుందన్నమాట. అంటే అర్థమేమనకంటే ఇప్పుడు ఒక చతురస్రం యొక్క అంటే ఈ చతురస్రం యొక్క వైశాల్యంలో నుంచి ఈ 4 భాగాలను కలిపితే ఏర్పడేది ఏది మనకు ఒక వృత్తం అన్నమాట. కాబట్టి ఆ వృత్తం యొక్క వైశాల్యాన్ని మనం తీసివేస్తే ఏమొస్తుంది ఈ ఖాళీ ప్రదేశం యొక్క వైశాల్యానికి సమానం అవుతుంది అన్నమాట. కాబట్టి ఏం చేస్తాను ఇప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే మనకి ఏం ఫార్ములా సైడ్ స్క్వేర్ కదా, సైడ్ అంటే మనకు 2r కదా, 2r హోల్ స్క్వేర్ రాసుకుంటా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఏం ఫార్ములా మనకు πr స్క్వేర్ ఈజ్వల్ టు 42 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2r స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు మనం 4r స్క్వేర్ రాయొచ్చు. నెక్స్ట్ πr స్క్వేర్ ఈజ్వల్ టు 42. నెక్స్ట్ r స్క్వేర్ నేను కామన్ తీసానంటే ఏమొస్తుంది 4 - π ఈజ్వల్ టు 42. నెక్స్ట్ r స్క్వేర్ 4 - ఎంత ఇది 22/7 అని చెప్పి రాసుకున్నాను అనుకోండి 42. నెక్స్ట్ r స్క్వేర్ 7 4 28 - 22/7 ఈజ్వల్ టు 42. నెక్స్ట్ r స్క్వేర్ ఇంటూ 28లో 22 పోతే ఎంత వస్తుంది 6 వస్తుంది మనకు 6/7 ఈజ్వల్ టు 42. నెక్స్ట్ r స్క్వేర్ ఈజ్వల్ టు 42 × 7/6 6 1 6 7 అంటే r స్క్వేర్ ఈజ్వల్ టు 7 స్క్వేర్ మనకు r ఈజ్వల్ టు ఎంత వచ్చింది 7 వచ్చింది. ఓకే అంటే రేడియస్ ఎంత మనకు 7 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఒక వృత్తం యొక్క చుట్టుకొలత ఏం ఫార్ములా 2πr మనకి. కానీ మనకి ఏం కావాలి 4 కావాలి కదా, టోటల్ సర్కంఫరెన్సెస్ కావాలి. అంటే 4 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఏం రాస్తా 4 × 2πr అని చెప్పి రాసుకుంటా. అంటే 4 × 2 × 22/7 r వాల్యూ ఎంత 7 అనమాట. క్యాన్సిల్ చేస్తే మనకి 4 2 8 × 22 ఎంత 8 2 16 8 2 16 ఎంత 7 అంటే 176 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఓకే ఇది ఈ 4 వృత్తాల అంటే సమాన వ్యాసార్థాలు గల ఈ 4 వృత్తాల చుట్టుకొలత మొత్తం ఎంత అంటే 176 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. అంటే టోటల్ ఆఫ్ సర్కంఫరెన్సెస్ ఆఫ్ 4 సర్కిల్స్ ఈక్వల్స్ టు 176 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్ లేదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ వరకు 30 క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం ఈ వీడియోలో. ఎందుకంటే మొత్తం అన్నీ కంప్లీట్ చేశానంటే చాలా లెంతీగా అవుతుంది వీడియో. కాబట్టి మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసుకుందాము. ఇది
మన స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ క్లాసు. మరి నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకృష్ణవేణి అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అండ్ ఆల్సో యువర్ రిలేటివ్స్. అదేవిధంగా ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేది మర్చిపోదండి, ఎందుకంటే మీ లైకే మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తుందని చెప్పని నా రిక్వెస్ట్. ఓకే, దిస్ ఈజ్ ఉప్పల్ శ్రీనివాసులు. థ్యాంక్ యూ.